వెల్కమ్ టు జోగ్రఫీ క్లాస్. జోగ్రఫీలో మనము ఎర్త్ మూమెంట్స్ గురించి చూస్తున్నాం కదా. అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో రొటేషన్ ఆఫ్ ది ఎర్త్కి సంబంధించి చూసాము. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, దాన్ని మనం భూభ్రమణం అంటాము. సో భూభ్రమణం వల్లే పగలు రాత్రులు ఏర్పడతాయి అని చూసాం. డే అండ్ నైట్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అనే పాయింట్ చూసాము. అదేవిధంగా మనం ఎర్త్కి ఒక యాక్సిస్ ఉంటుంది, అక్షం ఉంటుంది. ఆ అక్షం కొంచెం వంగి తిరిగి ఉంటుంది. యావరేజ్గా సగటున మనము వాలు 23.5 degrees అని చెప్పుకుంటాము. యాక్చువల్గా అయితే ఎర్త్ యాక్సిస్ అనేది 22 నుంచి 24.5 వరకు టిల్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. యావరేజ్గా మనం 23.5 అనుకుంటాము. సో మనకి ఒక బొంగరం ఏ విధంగా అయితే యాక్సిస్ అనేది భూభ్రమణం జరుగుతున్నప్పుడు చేంజ్ అవుతుంటుందో, అదేవిధంగా భూమి కూడా ఒక బొంగరం లాంటిదే కాబట్టి భూమి యొక్క యాక్సిస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే మనకి డిఫరెంట్ టైమ్స్లో పోల్ స్టార్స్ కూడా వేరు ఉంటాయి. ప్రీవియస్ పోల్ స్టార్ ఏంటో చూసాము, ప్రెజెంట్ పోల్ స్టార్ ఏముంది చూసాము, ఫ్యూచర్ పోల్ స్టార్ ఏముండబోతుంది కూడా మనం చూసాము. సో రొటేషన్కి సంబంధించి ఏమేమి పాయింట్స్ కావాలో ఈరోజు అయితే అన్నీ చూసామండి. సో మనకి ఎస్ అండి, నోటిఫికేషన్స్ చాలామంది అంటున్నారు నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు అని. సో నోటిఫికేషన్స్ కోసం మనకి యాక్చువల్లీ చాలామందికి రీచ్ అవ్వట్లేదండి, మిస్ అవుతున్నారు. కాబట్టి నోటిఫికేషన్స్కి ఖచ్చితంగా లైక్ చేస్తుండండి వీడియోని. సో దట్ ఏంటంటే ఎవరు మిస్ కారా, కంటిన్యూటీ పోదు. వన్స్ ఆ కంటిన్యూటీ పోతే మళ్ళీ డిఫికల్టీ అనిపిస్తుంది వాళ్ళకి. మళ్ళీ సడన్గా క్లాస్ చూసినప్పుడు ఏదైనా మిస్ అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి నోటిఫికేషన్స్ లేకపోతే వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు క్లాస్కి. సో ఇది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇంకోటి మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి. జీజేపీ తెలుగు అని ఉంటుంది యాప్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎవరికైతే ఎగ్జామినేషన్స్కి అవసరమో, యూస్ఫుల్ అవుతుందో వాళ్ళైతే జీజేపీ తెలుగు యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చండి. సో ప్లే స్టోర్లో ఇది ఉంటుంది మనకి, జీజేపీ తెలుగు యాప్. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఇక బయోమెట్రిక్ వేసాను అంటున్నారు, ష్యూర్ అండి. ఓకే, సో మనం లెట్ us స్టార్ట్ ద క్లాస్. మనం ఈరోజు రెవల్యూషన్ నుంచి స్టార్ట్ చేద్దామండి క్లాస్ని. లాస్ట్ క్లాస్లో అయితే రొటేషన్ గురించి మనం చూసాము. సో ఈరోజు ప్రధానంగా క్లాస్ స్టార్టింగే రెవల్యూషన్ గురించి చూద్దాము. సో మీకు క్వైరీస్ ఏవైతే క్లియర్ అనుకుంటున్నాను లాస్ట్ క్లాస్లో అయినవి ఏవన్నా, సో మీరు అవి మళ్ళీ వినండి. ఒకవేళ కొంచెం ఆ పాయింట్స్ డిఫికల్ట్గా అనిపిస్తే లాస్ట్ క్లాసెస్ జోగ్రఫీ పరంగా మళ్ళీ వినండి. విని అప్పటికీ కూడా కొంచెం ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏమాత్రం హెసిటేట్ చేయొద్దండి. క్వశ్చన్స్ ఉంటే మీరు ఆ వీడియో కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అబ్సల్యూట్లీ మీరు జోగ్రఫీలో ఆ టాపిక్స్ పరంగా లాట్స్ లాంగ్స్ ఏమన్నా ఆ టాపిక్స్ కొంచెం మీకు ఏదైనా జెన్యున్గా ప్రాబ్లం వస్తే, మీకు జెన్యున్గా డౌట్ వస్తే, అంటే బాగా చదివి కష్టపడి అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన విధంలో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అక్కడ మనకి కమెంట్స్లో పెట్టండి. డెఫినెట్లీ నేను అది ఆన్సర్ చేస్తాను, నో డౌట్, డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ టైమే కొంచెం మనకి డిఫికల్ట్గా అనిపించవచ్చు. ఒక 2-3 times ట్రై చేయండి, నోట్స్ రాసుకోండి. అంటే ఇమాజిన్ చేసుకోవాలండి. జోగ్రఫీలో, ఫిజికల్ జోగ్రఫీలో ఇమాజినేషన్ కూడా మనము ఇన్వోక్ చేయాలన్నమాట. ఇమాజినేషన్. సో ఇమాజినేషన్ కూడా కొంచెం లాట్స్ లాంగ్స్ అంటే నిజంగా లైన్స్ ఉంటే ఓకే, మనం ఆ లైన్స్ ఉంటాయి అని చెప్పొచ్చు. కానీ అవన్నీ ఇమాజినరీ లైన్స్ అనమాట, ఊహ రేఖలు అవన్నీ. కాబట్టి ఇమాజినేషన్ అనేది కొంచెం నెసెసరీ మనకి. సో ఈరోజు మనం స్టార్టింగ్ లెట్ us స్టార్ట్ ది class. Let us start the class with revolution of the earth. Revolution of the earth. దీన్ని మనం తెలుగులో భూ పరిభ్రమణం అంటాం. revolution of the earth.
భూ పరిభ్రమణ. ఓకే, సో భూ పరిభ్రమణ అంటే ఏంటండి? రెవల్యూషన్ అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే మార్గంనే మనము కక్ష అంటాం. ఇది ఎర్త్ యొక్క ఆర్బిట్ అంటే ఎర్త్ యొక్క కక్ష. ఈ ఆర్బిట్ మనకి ఎలిప్టికల్ షేప్లో ఉంటుందండి, సర్కిల్ లాగా ఉండదు, ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. ఎలిప్టికల్ అంటే మనం తెలుగులో దీర్ఘవృత్తాకారం షేప్లో ఉంటుంది. కాబట్టి రెవల్యూషన్ అంటే భూమి తన కక్ష మార్గంలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా భ్రమించడాన్ని మనము భూ పరిభ్రమణం అంటాము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష అంటాం, ఆర్బిట్ అంటాం. ఇది ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది, దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ భూమి ఈ కక్షలో తిరుగుతుంది అనుకుంటున్నాము. కాబట్టి ఈ కక్ష ఎంత దూరంలో ఉంటుందో మనం చూద్దామండి. ఫస్ట్ ఏంటి అంటే ఈ కక్ష అనేది ఎంత పొడవులో ఉంటుంది అనేది చూద్దాం. పాయింట్ భూమి యొక్క కక్ష పొడవు, ఆర్బిట్ యొక్క లెంగ్త్ మనకి 965 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుందండి. ఎర్త్స్ ఆర్బిట్ యొక్క దూరం 965 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. ఎర్త్స్ ఆర్బిట్, లెంగ్త్ ఆఫ్ ఎర్త్స్ ఆర్బిట్ అంటే మనకు అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలి అంటే 96.5 క్రోర్స్ కిలోమీటర్. సో 96.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది భూమి యొక్క కక్ష దూరం. సో పాయింట్ క్లియర్గా అండి. అడుగుతాడు ఎగ్జామ్స్లో 965, 700, 1000, 1500 అట్లాగే ఇస్తాడు ఆప్షన్స్. సో 965 మిలియన్ కిలోమీటర్స్ అండి, మిలియన్. మనం యూస్ చేసే టర్మ్స్లో చెప్పుకోవాలంటే 96.5 క్రోర్స్ కిలోమీటర్స్. మిలియన్ని క్రోర్స్లో రావాలంటే బై 10 చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ మరి భూమి సూర్యుడు చుట్టూ ఆ కక్ష మార్గంలో తిరుగుతుంది అనుకున్నాం. సో మనకి వచ్చే ప్రశ్న ఏంటి? ఎంత వేగంతో తిరుగుతుంది, ఎంత దూరం తిరుగుతుందో ఇందాక మనం చూసాము. ఇప్పుడు మనకి వచ్చే ప్రశ్న ఏంటి అంటే భూమి ఎంత వేగంతో తిరుగుతుంది. సో ఎర్త్స్ యొక్క స్పీడ్ ఆఫ్ రొటేషన్ చూద్దాం. దాన్ని భూమి యొక్క కక్షీయ వేగం అంటాం. స్పీడ్ ఆఫ్ రెవల్యూషన్ అండి, స్పీడ్ ఆఫ్ రెవల్యూషన్ అంటే భూమి యొక్క కక్షలో ఉండే వేగం. స్పీడ్ ఆఫ్ రెవల్యూషన్ ఎంత అంటే 29.72 కిలోమీటర్స్ పెర్ సెకండ్. సో 29.72 కిలోమీటర్స్ పెర్ సెకండ్ స్పీడ్తో భూమి అనేది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సో పాయింట్ క్లియర్గా అండి, ఎంత వేగంతో తిరుగుతుంది అని. ఇది ఆర్బిట్ యొక్క దూరం అండి. కక్ష పొడవు అంటే ఆర్బిట్ యొక్క లెంగ్త్ అనమాట, లెంగ్త్ ఆఫ్ ది ఆర్బిట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇమేజ్ చూడండి. ఈ విధంగా మనకి భూమి సూర్యుడి చుట్టూ తిరిగినప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరిగేది మనము రొటేషన్ అనుకున్నాం, సూర్యుడి చుట్టూ తిరిగేదాన్ని మనము రెవల్యూషన్ అనుకున్నాం. అయితే మరి భూమి ఒక కక్షలో తిరుగుతుంది, అది దీర్ఘవృత్తాకారం షేప్లో ఉంటుంది. అంటే ఒక ఆర్బిట్ అనేది ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. ఆ ఎలిప్టికల్ ఆర్బిట్ యొక్క లెంగ్త్ చూసాము. ఇప్పుడు ఎర్త్ అనేది చాలా వేగంతో ప్రయాణిస్తుంటుంది కాబట్టి ఆ వేగం ఎంత అనేది కూడా చూసాము. సెకండ్కి దాదాపుగా 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి, అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. సో అంత స్పీడ్గా కూడా విశ్వంలో భూమి ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఎందుకు తెలియట్లేదు అంటే మనం భూమిపైన ఉన్నాము, నెంబర్ 1. నెంబర్ 2, భూమి అనేది ఒక వ్యాక్యూమ్లో, స్పేస్లో ఒక వ్యాక్యూమ్లో తిరుగుతుంది అన్నప్పుడు ఫ్రిక్షన్ ఆల్మోస్ట్ జీరో, నెగ్లిజిబుల్ టు జీరో. ఆల్మోస్ట్ జీరో ఎందుకంటున్నారు సార్? జీరో కాదా, అబ్సల్యూట్ జీరో కాదంటే అబ్సల్యూట్ జీరో కాదు. ఎందుకంటే మనకి విశ్వంలో కంప్లీట్గా కొన్ని పార్టికల్స్, 6 బోసాన్స్ పార్టికల్స్తో తయారై ఉంటుందన్నమాట
కాబట్టి లైట్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్ ఉంటుందని చెప్పుకోవాలి తప్ప జీరో ఫ్రిక్షన్ ఉంటుంది అని మనం ఎప్పుడూ చెప్పుకోకూడదు. సో మరి ఈ వేగం ఎంత అనేది కూడా చూసాం. నెక్స్ట్ పాయింట్, మరి ఈ భూమి సూర్యుడు చుట్టూ కంప్లీట్గా ఒక రెవల్యూషన్ చేయడానికి భూ పరిభ్రమణానికి పట్టే సమయం ఎంత అనేది చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ పాయింట్, టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్. సో భూమి సూర్యుడి చుట్టూ ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి అంటే భూ పరిభ్రమణానికి పట్టే సమయం ఎంత అనేది మనం చూద్దాం ఇప్పుడు. టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్. అబ్సల్యూట్లీ అండి, సతీష్ గారు సేమ్ ఆర్బిట్లోనే తిరుగుతుంది ఎవ్రీ టైం. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక 2 బాడీస్ వచ్చాయనుకోండి, ఎప్పుడన్నా ఒక 2 బాడీస్ ఒకదానికి దగ్గరికి వచ్చినప్పుడు దేర్ కమ్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్. దాన్నే గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాము. సో ఆ రెండు ఒకదానికి మెల్లగా ఆకర్షింపబడి ఆ రెండు మాసెస్ని బేస్ చేసుకొని కొంత దూరానికి వచ్చేసరికి ఆ రెండు పెర్ఫెక్ట్ బ్యాలెన్స్లోకి వస్తాయి. పెర్ఫెక్ట్ బ్యాలెన్స్కి వచ్చినప్పుడు పెద్ద మాస్ ఉన్న బాడీ చుట్టూ చిన్న మాస్ ఉన్న బాడీ తిరుగుతుందండి. ఈ ఎగ్జాక్ట్గా ఆర్బిట్ ఎప్పుడు సేమ్ ఉంటుందండి, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫోర్సెస్ అనమాట. సేమ్ ఆర్బిట్లో తిరుగుతుంది ఎప్పటికీ. టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ ఎర్త్. $365 days, 6 hours and 10 seconds. 365 days, 6 hours and 10 seconds is the time taken for one complete revolution of the earth. యా సుమన్ గారు, అంత ఫాస్ట్గా తిరుగుతుంది కదా సార్, మరి ఫాస్ట్గా డే అండ్ నైట్ రావాలి కదా సార్ అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎర్త్ అనేది మనం క్రికెట్ ఆడుకునే క్రికెట్ బాల్ లేకపోతే ఫుట్బాల్ ఆడుకునే ఫుట్బాల్ అంతా ఉండదండి. ఎర్త్ మ్యాసివ్గా ఉంటుందన్నమాట. సో అంత మ్యాసివ్ బాడీకి అంత స్పీడ్లో తిరుగుతుంటే ఒక 24 గంటలు పడుతుంది కంప్లీట్గా తిరగడానికి. సో అంత పెద్దదండి ఎర్త్. మనకు అంత స్పీడ్తో తిరిగితే 24 గంటలు పడుతుంది అనమాట. అంటే అంత స్పీడ్తో తిరిగితే చాలా తొందరగా అయిపోవాలి కదా సార్ డే అండ్ నైట్ అని అంటున్నారు మనకి సుమన్ గారు. మీరు చెప్పిన పాయింట్ ఓకే, కాకపోతే మనం ఇక్కడ ఇంకోటి గ్రహించాల్సింది ఏంటంటే భూమి అంత మ్యాసివ్గా అంటే పెద్దగా ఉంది కాబట్టి అంత వేగంతో తిరిగినప్పటికీ 24 గంటలు పడుతుంది కంప్లీట్గా ఒక రొటేషన్ అవ్వడానికి. కాబట్టి యా శ్రీను గారు, ఎంఎస్సి జోగ్రఫీ అంటే టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చండి, లేకపోతే మీకు ఒకవేళ ఏదన్నా రీసెర్చ్ ఒకవేళ ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీసెర్చ్లో ట్రై చేయొచ్చు. దెర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ అండి, ఆబ్వియస్లీ ఎనీ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. యూ కెన్ డూ పిహెచ్డి అండ్ ఎంటర్ ఎనీ కాలేజెస్, అట్లా కూడా ఉంటాయి ఆప్షన్స్. సో మనకి 365 days, 6 hours, 10 seconds ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోవాలి అంటే 365.242216 days ఉంటుంది. కాకపోతే మనం రౌండ్గా ఫిగర్ వేసేస్తాం, ఏమని రౌండ్ ఫిగర్గా వేసేసి 365.25 days అని వేస్తాం రౌండ్గా. అంటే 365 1/4 days అని మనము రౌండ్ ఫిగర్గా చెప్పేసుకుంటాం. 365 1/4 days, 365 1/4 days అని మనం చెప్పుకుంటాం. అంటే 365 1/4 కంటే ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఎంత అంటే ఇదండి. యాక్చువల్ ఇది మనం ఎంత పరిగణించం తీసుకుంటామంటే ఎంత కన్సిడర్ చేసుకుంటామంటే ఇది. అంటే మనం పరిగణించే దానికంటే యాక్చువల్గా భూమికి పట్టే సమయం ఎక్కువ తక్కువ అంటే మనం పరిగణించే దానికంటే యాక్చువల్గా పట్టే సమయం ఎక్కువ తక్కువ అంటే తక్కువ. సో ఎంత తక్కువ అని మనం చూసుకున్నట్లయితే 11 minutes and 14 seconds ఉంటుందండి. అండ్ 11 minutes and 14 seconds లెస్ అనమాట యాక్చువల్గా పట్టే సమయం. 365 1/4 కన్నా యాక్చువల్గా పట్టే సమయం 11 minutes and 14 seconds. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రీజన్ ఉందండి. అంటే నేను చెప్పిన ప్రతి పాయింట్కి ఒక రీజన్ ఉంటుంది అనమాట, అంటే ఒక యూస్ఫుల్ ఉంటుంది, ఒక యూజ్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, నేను చెప్పబోతాను ఇంకొక 5 minutesలో. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఆ రీజన్ ఉంది అది ఎందుకు చెప్తున్నాను 11 minutes and 14 seconds అనేది.
సో ఇవి మనకి టైం పీరియడ్స్ సంబంధించి కొన్ని పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యాక్చువల్గా అయితే భూమికి పట్టే సమయం రౌండ్ ఫిగర్గా మనం మాట్లాడుకున్నట్లయితే 365 1/4 డేస్. మరి ఆ 365 1/4 డేస్ అన్నప్పుడు మనము 1 ఇయర్కి ఎన్ని రోజులుగా పరిగణించుకుంటున్నాము? 1 ఇయర్ అంటే 365 డేస్ అనే పరిగణించుకుంటున్నాం. 1 ఇయర్ అంటే 365 డేస్ అని పరిగణించుకుంటున్నాం. అట్లాగే ఒక 4 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్. సో అన్నీ మనము సేమ్ 365 డేస్ అనే పరిగణించుకుంటున్నాం. దీనివల్ల ఏమైంది మనకి, ఇక్కడ ఒక 1/4, ఇక్కడ ఒక 1/4, ఇక్కడ ఒక 1/4, ఇక్కడ ఒక 1/4ని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం, తగ్గించేస్తున్నాం. అంటే మనకు ఒక 4 ఇయర్స్ అయ్యేసరికి ఒక 1/4 పార్ట్ ఆఫ్ ఎ డే ఎవ్రీ ఇయర్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఒక 4 ఇయర్స్ అయ్యేసరికి కంప్లీట్గా ఒక రోజు అయిందండి అది. మనం ఇది పట్టించుకోకపోతే ఏమవుతుంది, 1/4 పట్టించుకోకపోతే ఏమవుతుంది అంటే చూడండి, 4 ఇయర్స్లో 1 డే వచ్చింది డిఫరెన్స్. అదే మనం ఒక 400 ఇయర్స్ ఇట్లాగే ఆ 1/4ని పట్టించుకోకుండా ప్రతి సంవత్సరం 365 డేసే వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఒక 400 ఇయర్స్ అయిందనుకోండి, అదే 100 రోజులు అవుతుంది డిఫరెన్స్. 100 రోజులు అయ్యింది అనుకోండి డిఫరెన్స్, ఏమవుతుంది, సమ్మర్ యాక్చువల్గా అయితే మనకి జూన్లో రావాల్సింది 100 రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో వస్తుంటుంది. ఇట్లాగా మనకి సీజన్స్, కాలము, క్యాలెండర్ అనేది కన్ఫ్యూజన్ అవుతుంటుంది అనమాట. ఎందుకంటే సరైన టైంలో మనకి రావాల్సినవి రావు. ఎందుకు, మనం ప్రతి సంవత్సరం 1/4ని నెగ్లెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాం. సో చాలా కాలం నాటికి, అంటే ఒక 400 సంవత్సరాల దానికి దాదాపుగా 100 రోజులు మనం నెగ్లెక్ట్ చేసామంటే ఒక క్యాలెండర్లో 100 రోజుల ఎర్రర్ చూపిస్తుంది అనమాట. దానివల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసమే మనం ఏం చేస్తామంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒక సంవత్సరంలో ఈ ఎక్స్ట్రా రోజు ఏదైతే ఉందో, 4 సంవత్సరాలకు ఒక రోజు ఎక్స్ట్రా పడుతుంది కదండి, ఆ ఎక్స్ట్రా రోజుని సంవత్సరానికి కలుపుతామన్నమాట. ఆ సంవత్సరం మనము 366 డేస్గా ఉన్నట్టు పరిగణిస్తాము. ఆ ఎక్స్ట్రా డేని ఫిబ్రవరిలో 29th డేగా మనం చేస్తాము. ఈ సంవత్సరంనే లీప్ ఇయర్ అంటాము. ఈ రోజునే లీప్ డే అంటాము. సో ఎందుకు పెట్టుకుంటాం మనం లీప్ ఇయర్ అంటే ఈ రీజన్ వల్ల మనము పెట్టుకుంటాము. సో ఇప్పుడు మనకి జనరల్గా కొన్ని పాయింట్స్ చూసుకుందాం. అంటే జనరల్గా అర్థమైంది కానీ లీప్ ఇయర్ ఎందుకు పెట్టుకుంటాము అంటే, యాక్చువల్గా సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి కావాల్సిన సమయం, పట్టే సమయం 365.242216, కానీ మనం రౌండ్ ఫిగర్గా 365 డేస్ అట్లా వేసుకుంటున్నాం. సో 365 1/4 వేసుకుంటున్నాం, కానీ మనం సంవత్సరానికి 365 డేస్గానే పరిగణిస్తున్నాం. సో 4 సంవత్సరాలు చూస్తానికి 1/4 డే అనేది మనం నెగ్లెక్ట్ చేసాం. కాబట్టి ఆ నెగ్లెక్ట్ చేసిన 1 డేని కలిపేసుకున్నాం అనుకోండి, టైం టేబుల్లో కానీ క్యాలెండర్స్లో కానీ ఎక్కడ మనకి ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం జనరల్గా ఏదన్నా ఒక ఇయర్ని లీప్ ఇయర్గా భావించాలి అంటే లీప్ ఇయర్ కాదా అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది నా ప్రశ్న. ఎవరైనా కమెంట్స్లో పెట్టండి. ఏదన్నా ఇయర్ని, ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా తెలుసుకోవడం కోసం మనము ఏ విధంగా తెలుసుకోవచ్చును అనేది ఎవరైనా కమెంట్లో పెట్టండి. లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవడానికి ఎనీ ఇయర్ ఒక సింపుల్ ఫార్ములాతో 4తో క్యాన్సిల్ అవ్వాలి అంటున్నారు సాయి బ్రహ్మం గారు. ఎక్స్పెక్ట్ చేసే అందరూ ఇదే అంటారని. ఓకే, 4తో డివైడ్ అవ్వాలి, డివైడెడ్ బై 4 సతీష్, 4తో డివైడ్ అవ్వాలి స్వర్ణ, నాగలాపురం, లాస్ట్ డిజిట్ 4తో డివైడ్ అవ్వాలంటున్నారు రోజా గారు. ఇయర్ని 4 చేయాలి, ఇయర్ని బై 4 చేయాలి. ఓకే, ముక్త కంఠంతో చెప్పారు, వెరీ గుడ్. 4తో డివైడ్ చేయాలి అని చెప్తున్నారు అందరూ దాదాపుగా. వెరీ ఫైన్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మనము ఒకవేళ 4తో డివైడ్ చేస్తే వచ్చే సంవత్సరం లీప్ ఇయర్ అవుతుంది అన్న డౌట్ వస్తే 2000 మనకి ఏదో ఒక సంవత్సరం తీసుకోండి, 2012 తీసుకోండి. 4తో డివైడ్ చేస్తున్నా, 503. ఓకే, ఇది 2012తో 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 2012 లీప్ ఇయర్ అని అనుకున్నాను.
సో మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం డివైడ్ బై 4 చేస్తే నాకు లీప్ ఇయర్ అని కనుక్కుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1700 ఇయర్ ఉంది. 1700 ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా చెప్పండి. ఎస్, కొంతమంది బాగానే చెప్తున్నారు, పాయింట్ చెప్పారు కొంతమంది. 1700 ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది నాకు క్వశ్చన్, ఆన్సర్ చేయండి. లాస్ట్ 2 digits బై 4 అంటున్నారు సాయి భార్గవ్ గారు. అట్లాగేం ఉండదండి. ఆ లాస్ట్ 2 digits డివైడ్ బై 4 అది 4తో మనకి మల్టిప్లికేషన్, 8తో మల్టిప్లికేషన్ అక్కడ వాడతాం మనం. ఎస్, వెంకట్ గారు చెప్తున్నారు ఫుల్ ఇయర్ డివైడెడ్ బై 4 అండ్ సెంచురీ అయితే 100తో డివిజన్ చేయాలి. గుడ్ అండి. సో అందుకని ఎప్పుడన్నా ఎవరన్నా సరే మీకు ఏదన్నా సందర్భంలో మేబీ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడన్నా ఇన్ జనరల్గా అన్నా లీప్ ఇయర్ని కనుక్కోవడం కోసం ఏం చేయాలి అంటే మనం ఆన్సర్ ఏం చేయాలి, మనం ఏం చెప్పాలి అంటే, ఒకవేళ కనుక నార్మల్ ఇయర్ అయితే మనము ఆ ఇయర్ని డివైడెడ్ బై 4 చేస్తాము. అప్పుడు అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిందనుకోండి లీప్ ఇయర్గా చెప్తాం. అదే సెంచురీ ఇయర్ అయిందనుకోండి, సెంచురీ ఇయర్ అంటే అర్థం ఏంటి, ఆ ఇయర్లో లాస్ట్ 2 digits 00 అని, అప్పుడు దాన్ని సెంచురీ ఇయర్ అంటాం. ఎందుకంటే ఇంటూ 100 ఇంటూ సంథింగ్ ఇయర్ అని అర్థం అది. సో సెంచురీ ఇయర్ అంటే లాస్ట్ 2 digitsలో 2 ఉన్నట్టు. సెంచురీ ఇయర్కి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే డివైడ్ బై 4 చేయకూడదండి, మనము డివైడెడ్ బై 100 చేయాలి. అప్పుడు మనకి ఆ ఇయర్ లీప్ ఇయరా కాదో తెలుస్తుంది. 1700 మనం చూసుకున్నట్లయితే 1700 బై 400 చేసినట్లయితే 0.00044016 పాయింట్ ఎగ్జాక్ట్గా మనకి డివిజిబుల్ అవ్వట్లేదు, పాయింట్లో వెళ్తుంది. సో మనకి 1700 అనేది డివిజిబుల్ కాదు. అదే మనకి 2000 వచ్చిందంటే బై 400 చేసామంటే మనకి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 2000ని మనము లీప్ ఇయర్ అంటాము. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1700 లీప్ ఇయర్ సార్ అంటున్నారు ముంతాజ్ గారు. లీప్ ఇయర్ అవ్వదండి 1700, నాట్ ఎ లీప్ ఇయర్. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్, అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు సార్? ప్రతి 4 సంవత్సరాలకి మనం ఒక రోజును కలుపుతున్నాం కదా, సో దట్ ఆ కంపెన్సేషన్ 365 1/4 కంపెన్సేషన్ అనేది తీసేస్తున్నాము. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఒకవేళ 1896 అనేది లీప్ ఇయర్ చూస్తాము, 1900 అనేది లీప్ ఇయర్ కాదు, 1904 మళ్ళీ లీప్ ఇయర్. మరి ఇక్కడ ఈ రూల్ బ్రేక్ అవుతుంది కదా సార్, ప్రతి 4 సంవత్సరాలకి మనం ఒక రోజుని కలుపుకోవాలి కదా. మరి ఎందుకని ఈ సెంచురీ ఇయర్ని మనము 400తో డివైడ్ చేస్తున్నాం? 400తో డివైడ్ చేస్తున్నాం అంటే చూడండి, 1600 లీప్ ఇయర్ అవుతుంది, 17, 18, 1900 లీప్ ఇయర్లు అవ్వవు, మళ్ళీ 2000 లీప్ ఇయర్ అవుతుంది. అంటే దాదాపుగా మనకి ఒక 400 సంవత్సరాలకి, అంటే 4 సంవత్సరాలు, ఈ 1600, 1700, 18, 19, 2000 అంటే సెంచురీ ఇయర్స్, 4 సెంచురీ ఇయర్స్లో ఒక సెంచురీ ఇయర్ని మాత్రమే మనము లీప్ ఇయర్గా చూసుకుంటున్నాం. ఎందుకు ఈ విధంగా మనం పెట్టవలసి వచ్చింది అనేది ఇప్పుడు ఎవరైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యా, సెంచురీ అంటే లాస్ట్లో 00 రావాలండి సుమన్ గారు. సో క్వశ్చన్ క్లియర్ కదండి. క్వశ్చన్ ఏంటంటే, సెంచురీ ఇయర్ని మనము 4 సెంచురీ ఇయర్స్, అన్ని సెంచురీ ఇయర్స్ని మనము లీప్ ఇయర్గా ఎందుకు, 4తో డివైడ్ అయినా మనము లీప్ ఇయర్గా ఎందుకు పరిగణించట్లేదు? ఓన్లీ 4 సెంచురీ ఇయర్స్లో ఒక సెంచురీ ఇయర్ని మాత్రమే ఎందుకు మనం లీప్ ఇయర్గా పరిగణిస్తున్నాము? డైలీ 4 minutes యాడ్ చేస్తున్నాం, అట్లాగేమి ఉండదండి జగదీష్ గారు. 365 డైలీ 4 minutes యాడ్ చేస్తున్నామంటే మీరు అంటుంది అంటే యాక్చువల్గా ఆ రకంగా అనుకుంటాను. 365 2422 కదా, 365 25 తీసుకుంటున్నాం కదా, అట్లా అంటున్నారా?
మేబీ 100 ఇయర్స్కి ఒకసారి క్యాలెండర్ చేస్తారు అంటున్నారు శివతేజ గారు. ఓకే, సుమన్ గారికి పాయింట్ క్యాచ్ చేశారండి. సుమన్ అండ్ వేద గారు పాయింట్ క్యాచ్ చేశారు, అంటే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు వీరు ఇచ్చారు. సో మనం ఆల్రెడీ చూసాం ఏమని, యాక్చువల్గా మనకి భూమి తన కక్షలో తన చుట్టూ ఒక రెవల్యూషన్ భూపరిభ్రమణం చేయడానికి పట్టే సమయం 365.242216, కానీ మనం రౌండ్ ఫిగర్గా ఎంత తీసుకుంటున్నాము, 365.25 అని తీసుకుంటున్నాం. అంటే ఎక్స్ట్రాగా మనము ఒక రోజులో అంత లేకుండానే ఎక్స్ట్రాగా మనము 11 minutes ఒక 14 seconds మనము ఎక్స్ట్రాగా తీసేసుకుంటున్నాం ఒక రోజు. సో ఇట్లా మనం ఒక రోజు ప్రతి రోజుకు ఒక 11 minutes 14 seconds ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి మనకి 400 సంవత్సరాలకి 400 yearsకి మనము 3 daysని మైనస్ చేసుకున్నట్లయితే ఈ ఏదైతే మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నామో అది నెగ్లిజిబుల్ అయిపోద్దండి, అంటే ఆ డిఫరెన్స్ ఉండదన్నమాట. అందుకని చెప్పి మనము సెంచురీ ఇయర్ని 400తో డివైడ్ చేస్తేనే డివిజిబుల్ అవుద్ది అనుకున్నట్లయితే మనకి ప్రతి 400 సంవత్సరాలకి 3 సంవత్సరాలు సెంచురీ ఇయర్స్, 4 century yearsలో 3 century years అనేది క్యాన్సిల్ అయిపోతే 1 century year మాత్రమే లీప్ ఇయర్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఎక్స్ట్రాగా తీసుకుంటున్న 11 నిమిషాల 14 సెకండ్లని నెగ్లిజిబుల్ చేయడం కోసం మనము కేవలం 4 century yearsలో 1 century yearని మాత్రమే లీప్ ఇయర్గా తీసుకుంటున్నాం, 3 రోజుల్ని మనము తీసివేస్తున్నాం, ఒమిట్ చేస్తున్నాం. సో అదనమాట లాజిక్. ఓకే, సో ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం. జనరల్గా మనకి ఒక కామన్ బేసిక్ పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి లీప్ ఇయర్ ఉంది. ఒక మనిషి February 29th పుడితే లీప్ డేలో పుట్టాడు అంటారు. కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్స్లో, ఏంటంటే ఒక మనిషి ప్రాబబిలిటీ తెలుసు కదండి, అందరికీ కొంత ఐడియా ఉంటుంటుంది కదా ప్రాబబిలిటీ అనే టాపిక్. సో ఎవరికైతే ఐడియా లేదో చూడండి, సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రాబబిలిటీ అంటే మనకి ఏంటంటే ఎంత ఛాన్స్ ఉంది ఒక ఈవెంట్ అవ్వడానికి, ఏదన్నా ఒక ఈవెంట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేది. సో ప్రాబబిలిటీ అంటే ఫార్ములా ఏంటంటే మనకి ఏదైతే కావాలో ఆ ఈవెంట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. సో మనకు కావాల్సింది బై టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాయిన్ ఉంటుంది కదండి, కాయిన్ని మీరు ఎగరవేశారనుకోండి పైకి, టోటల్గా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, హెడ్స్ పడవచ్చు టైల్స్ పడవచ్చు, కాబట్టి టోటల్గా 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మీకు కావాల్సింది హెడ్స్ పడాలి అనుకోండి, మనకు అది ఎన్ని ఛాన్సెస్, హెడ్స్ పడాలి అంటే ఉన్న 2లో మనకి ఏం కావాలి, 1 కావాలి, హెడ్స్ పడాలి, కాబట్టి 1 ఉంది మనకు కావాల్సిన ఛాన్స్. కాబట్టి మనకు కావాల్సిన ఛాన్స్లు ఎన్ని, 1, టోటల్ ఛాన్స్లు ఎన్ని, 2. సో అప్పుడు మనకి ఒక కాయిన్ ఎగరవేసినప్పుడు హెడ్స్ పడాలి అంటే ప్రాబబిలిటీ మనము 1/2 అని చెప్తాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ పేకాట్లో మనకి 52 కార్డ్స్ ఉన్నాయనుకోండి. సో ఏదో ఒక కార్డు తీశారు, ఆ ఏదో ఒక కార్డు తీసినప్పుడు ఆ కార్డు ఏదో అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అట్లా అడుగుతుంటాడు. సో టోటల్ అప్పుడు మనం ఛాన్సెస్ ఎన్ని, 52. మీరు ఏదో ఒక పర్టికులర్ కార్డు తీయాలి అంటే ప్రాబిలిటీ అది 1 కదండి, ఆ కార్డే కావాలి. సో 1/52 అట్లా మనకు ఉంటుంది అనమాట ప్రాబిలిటీ అనే టాపిక్, అందరికి ఐడియా ఉండుంటుంది. సో మనకి ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు ఏమడుతాడంటే ఇన్ జనరల్గా ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ బార్న్ ఆన్ ఏ లీప్ డే. సో లీప్ డే February 29th ఒక వ్యక్తి జన్మించడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత, ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ బార్న్ ఆన్ ఏ లీప్ డే. సో ఆన్సర్ చేయండి ఎవరన్నా, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ బార్న్ ఆన్ ఏ లీప్ డే. ప్రాబబిలిటీ ఆఫ్ అంటే ఈ ఫార్ములా ఉపయోగించండి మీకు వచ్చేస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ born on a leap day. Okay, 1/366, 1/4, 1/52 అంటే ఇవి ఇందాక వాటికి అన్నట్టున్నారు. సో ఆన్సర్ చేయండి.
ఆలోచించండి. లైక్ ఈ ఫార్మ్ టైం తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మీరు ఎంత ఆలోచిస్తే అంత సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది కాబట్టి ఆలోచించండి, పర్వాలేదు. గోపాల్ కే గాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకరు ఇప్పుడు చూసిన కొంతమందిలో గోపాల్ కే గాట్ ద కరెక్ట్ ఆన్సర్. పొన్నాడ శ్యామలరావు అండ్ మనకి సత్యాజీ గారు కొంచెం మీరు ఏదైతే 1460 అన్నారో ఇంకొకసారి పరిశీలించండి. 4 ఇయర్స్లో ఒక లీప్ ఇయర్ కూడా ఉంటుంది, అంటే మీరు ఆ ఒక్క పాయింట్ కూడా చూడాలి. 1460 అన్నారు, ఒక లీప్ ఇయర్ వాటిని కూడా యాడ్ చేయలేకండి. 4 ఇయర్స్లో ఒక లీప్ ఇయర్ వస్తుంది కదా, సో డినామినేటర్లో మీరు 1460 అన్నారంటే మీరు ఏం చేశారంటే బేసికలీ 365 into 4 వేసారు, కానీ ఒక లీప్ ఇయర్ వస్తుంది కదండి. టోటల్ ఛాన్సెస్లో 4 ఇయర్స్లో ఒక లీప్ డే కూడా వస్తుంది కదా, కాబట్టి డినామినేటర్లో మనకి 1461 రావాలి. సత్య గారు. మధు నాగలాపురం గారు 1/1500 అన్నారు. 1/1500 అనేది మధు గారు యూజువల్గా కొన్ని బుక్స్లో మనకి ఇస్తారు 1/1500, కాకపోతే అక్కడ నియర్లీ అని రాస్తాడు. మనం ఎందుకంటే చిన్నపిల్లలం కాదు కదా నియర్లీ చదవడానికి, ఎగ్జాక్ట్గానే చదువుకుందాం. సో ఓకే, ఇప్పుడు ఇది చెప్తాను ఎలాగనేది. సో ప్రాబిలిటీ అంటే మనం ఏమనుకున్నాము, మనకు కావాల్సిన ఈవెంట్కి బై టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనేది. ఒక 4 ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఎన్ని డేస్ ఉన్నాయండి? 4 ఇయర్స్ అంటే ఖచ్చితంగా 4 ఇయర్స్లో వరుసగా 4 ఇయర్స్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఇయర్ మనకి లీప్ ఇయర్ అయి ఉంటుంది. సో 1 లీప్ ఇయర్ ప్లస్ 3 నార్మల్ ఇయర్స్. సో అంటే మీనింగ్ ఏంటి, 365 into 4 చేయాలి ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. సో 365 into 4 చేసుకుంటే ఏమొస్తుంది, 1460 డేస్ వస్తుంది, ప్లస్ 1 లీప్ ఇయర్ ఉంటుంది కదా ఒక ఈ సంవత్సరం 4 ఇయర్స్లో. కాబట్టి టోటల్ ఛాన్సెస్ మనకి 1461. అంటే 4 సంవత్సరాల్లో ఒక వ్యక్తి జన్మించడానికి టోటల్ ఉండే ఛాన్స్లు ఏంటంటే 1461 రోజులు ఉంటాయండి 4 సంవత్సరాల్లో. అంటే ఆ 1461 రోజుల్లో ఎప్పుడన్నా జన్మించవచ్చు కదా అతను. సో 1461 రోజుల్లో ఎప్పుడన్నా జన్మించవచ్చు. కాబట్టి టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అతను ఏదో ఒక రోజు జన్మించడానికి అంటే 1461 రోజులు ఛాన్సెస్ ఉన్నాయి. అందులో పర్టికులర్గా మనకు కావాల్సింది ఏంటి, అతను లీప్ డేలో జన్మించాలి. అంటే 4 సంవత్సరాలలో ఒక సంవత్సరం లీప్ ఇయర్ అవుతుంది. ఆ సంవత్సరంలో కూడా February 29th మాత్రమే అతను జన్మించాలి. అంటే మనకు కావాల్సింది ఒక ఛాన్స్. టోటల్ ఎన్ని ఛాన్సెస్ పాసిబుల్ అసలు టోటల్గా ఎప్పుడన్నా జన్మించవచ్చు అతను మొత్తం 1461 డేస్లో. కాబట్టి మనకి దీని ప్రాబబిలిటీ గుర్తుపెట్టుకోండి 1:1461. సో ఇది మీకు డైరెక్ట్గా బుక్లో ఇస్తాడు. కొన్ని బుక్స్లో ప్రాబబిలిటీ నియర్గా అందాజ్గా 1:1500 అని ఇచ్చేస్తాడు. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఇది అర్థమైంది అనుకోండి, ఆబ్వియస్లీ నియర్లీ అనేది మీకు ఈజీగా మీరే అప్రాక్సిమేట్ చేసుకోవచ్చు. లీప్ ఇయర్లో February 29th వరకే చూడాలి కదా సార్ అంటారు. అవునండి, ఫిబ్రవరి లీప్ ఇయర్లో 29th వరకే చూస్తున్నాం ఇక్కడ. అందుకే సంవత్సరానికి 365 రోజులు 1460 లీప్ ఇయర్. అవునండి, నార్మల్ డేస్లో February 28 వరకే కలుపుకుంటున్నాం, లీప్ ఇయర్లో 29th వరకు కలుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అవి కొన్ని పాయింట్స్ ఉంటాయండి, అది నోట్ చేసుకోండి. అంటే ఎప్పుడన్నా మీకు మేబీ యూజ్ అవ్వచ్చేమో. ఇక్కడ చెప్తా పాయింట్స్. న్యూయార్క్ టైమ్ వాళ్ళకి ఒక స్టడీ చేశారనమాట. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన స్టడీ ప్రకారం ఏంటి అంటే ఓకే, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన స్టడీ ఏంటంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక షార్క్స్ ఉంటాయి కదండి, వేల్స్ షార్క్స్ ఉంటాయి కదా సముద్రాల్లో.
ప్రాబబిలిటీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒక 3 పాయింట్స్ నేర్చుకోండి. అక్కడక్కడ అడుగుతున్నాడు ఎగ్జామినేషన్స్, ఎందుకంటే వీళ్ళు స్టడీ అయితే చేయడం జరిగింది. స్టడీ చేసి వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇచ్చారనమాట. సగటున ఒక మనిషి యావరేజ్గా షార్క్స్తో అటాక్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అటాక్డ్ బై షార్క్స్. వీళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రాబిలిటీ అంట 1:60,000 అంట. ప్రాబిలిటీ అంటే బాగా తక్కువ అని. ఒక సగటున ఒక వ్యక్తి షార్క్స్ చేత అటాక్కి గురయ్యే ప్రాబబిలిటీ 1:60,000. నెక్స్ట్ వీలే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ స్ట్రక్ బై లైట్నింగ్, అంటే ఒక మనిషి పైన పిడుగుపడే ప్రాబబిలిటీ ఎంత అనేది కూడా వీళ్ళు ఇచ్చారు రీసెర్చ్ చేసి. వాళ్ళు పిడుగుపడే ప్రాబబిలిటీ ఇచ్చింది ఎంత అంటే 1:80,000. సో ఈ పాయింట్స్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. జనరల్గా ప్రాబబిలిటీ అనేది ఎప్పుడన్నా మనకి ఐడియా ఉండొచ్చు. ఓకే సార్, ఎందుకు మనం ఫిబ్రవరిలోనే కలుపుతున్నాము అనేది కొంతమంది అడుగుతున్నారు. ఒక లీప్ ఇయర్ ఫిబ్రవరిలో ఎందుకు, అసలు ఫిబ్రవరిలో ఎందుకు అంటే దీనికి ఒక స్టోరీ ఉంటుందండి బేసికలీ. ఆ స్టోరీ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ వినండి. మనకు అసలు క్యాలెండర్స్ బేసికలీ 2 రకాలు ఉంటాయండి. ప్రధానంగా మనం వాడిన క్యాలెండర్ ఏంటంటే జూలియన్ క్యాలెండర్. ప్రధానంగా మనం ముందు ఒకప్పుడు వాడే క్యాలెండర్ ఏంటి అంటే జూలియన్ క్యాలెండర్. సో ఈ జూలియన్ క్యాలెండర్ అనేది 45 BC ఈ టైం పీరియడ్లో జూలియస్ సీజర్ అనే ఒక గొప్ప రాజు ఉంటాడండి. జూలియస్ సీజర్. సో సిజేరియన్ ఆపరేషన్ అంటారు కదండి, ఆపరేషన్స్లో ఇతని నుంచే వచ్చిందనమాట. సీజర్ ఈయన పేరు నుంచే వచ్చింది సిజేరియన్ ఆపరేషన్. సో ఈ జూలియన్ సీజర్ స్టార్ట్ చేశాడు ఈ జూలియన్ క్యాలెండర్ని. ఎప్పుడు అంటే 45 BC. ఈ రోమన్ అనమాట, జూలియస్ సీజర్ బేసికలీ రోమన్. ఈయన స్టార్ట్ చేసిన క్యాలెండర్లో ఒక సంవత్సరానికి 350 రోజులు ఉండేవండి. 355 రోజులు ఉండేవి. కానీ దీనివల్ల మనకి ఏమైంది అంటే ఒకరోజు మనము ఇక్కడ దాదాపుగా చాలా డేస్ మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాం. 365 1/4 అంటే దాదాపు ఒక 10 రోజులు నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇట్లా మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి కొన్నిసార్లు ఏమో మనకి సమ్మర్ సీజన్ జూన్ ఆ టైంలో వస్తుంది ఒక్కొక్క ప్రాంతంలో, అదే ప్రాంతంలో ఒక్కొక్కసారి మనకి డిసెంబర్లో వస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా ప్రాబ్లమ్స్ వస్తే సీజర్ ఏం చేశాడు అంటే నెక్స్ట్ అంటే సీజర్ అంటే ఈ క్యాలెండర్ని ఏం చేశారంటే జూలియస్ సీజన్ క్యాలెండర్ని 365 డేస్గా మార్చారు. అప్పటికి ఓకే ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. ఇక్కడైతే తరచుగా ఒక 25 సంవత్సరాలకి ఇక్కడైతే ప్రాబ్లం వచ్చేసేది. 365 చేశాక ఒక 400 సంవత్సరాలకి ఒక 1000 సంవత్సరాలకి చూసుకున్నట్లయితే డిఫరెన్స్లు వస్తున్నాయి. ఇందాకే చూసాం ఎందుకు వస్తున్నాయి అంటే 1/4ని మనం కలపట్లేదు కాబట్టి. సో ఈ ప్రాబ్లం మనకు వస్తుంది కాబట్టి జనరల్గా ఏం చేయడం జరిగింది అంటే 1582లో అండి 1582లో అప్పుడులో పోప్ జార్జ్ ఏదో ఉంటుంది అతని పేరు, అప్పుడులో ఉన్న పోప్ పేరు జార్జ్ అనుకుంటున్నాం మోస్ట్లీ. సో పోప్ జార్జ్ ఏం చేశాడంటే మనము ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజుని ఎక్స్ట్రా కలుపుదాము, దాన్నే మనము లీప్ ఇయర్గా అనుకుందాము. ఇది ఏ టైంకి కలుపుదాము అంటే ఫిబ్రవరిలో మనం చూసుకున్నట్లయితే 28 డేసే ఉన్నాయి కదా. సో ఫిబ్రవరికి కలిపేద్దాము, ఈ 29కి ఫిబ్రవరి 29కి కలిపేద్దాము అని ఆయన డిసైడ్ చేశాడు పోప్ జార్జ్. అందుకని ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా మనము లీప్ డేని ఫిబ్రవరి 29 మనం పెట్టుకుంటున్నాము. అయితే ఈ పద్ధతి ఉంది చూడండి, ఈ పద్ధతి ఇట్లాగా ఈ పోప్ జార్జ్ కాదండి, పోప్ గ్రెగోరీ ఉంటుంది ష్యూర్ ఇది. ఎందుకంటే ఈయన ప్రవేశపెట్టిన క్యాలెండర్నే మనము గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం. ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం. ఎందుకు అంటే పోప్ గ్రెగోరీ అనేది కనిపెట్టాడు కాబట్టి. జార్జ్ కాదండి, ష్యూర్ గ్రెగోరీ అనమాట అతని పేరు. ఎందుకంటే మనం వాడే క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. ఆ గ్రెగోరియన్ క్యాలెండర్ పేరు ఎట్లా వచ్చిందంటే పోప్ గ్రెగోరీ నుంచే వచ్చింది. అది జార్జా గ్రెగోరీ అని కొంచెం కన్ఫ్యూజ్ ఉండింది. సో మళ్ళీ స్ట్రైక్ అయింది, గ్రెగోరియన్ క్యాలెండర్ కదా ఆయన పేరు మీద వచ్చింది. సో పోప్ గ్రెగోరీ అండి, నో డౌట్.
కాబట్టి మనకి జూలియస్ సీజర్ అయితే 365 డేస్ పెట్టాడు సంవత్సరానికి, ఇది మనకి ఇయర్కి. కాకపోతే అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో పోప్ గ్రెగోరీ 1582 ఇయర్లో లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. అందుకనే చెప్పి మనం ఆ జూలియన్ క్యాలెండర్నే మనము ప్రస్తుతం ఈ ఒక్క చిన్న చేంజ్ చేసిన దానివల్ల అదే క్యాలెండర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేమ్ అండి. జూలియన్ క్యాలెండర్కి గ్రెగోరియన్కి ఎవ్రీథింగ్ సేమ్ ఎక్సెప్ట్ ఏంటి అంటే లీప్ ఇయర్. ఆ లీప్ ఇయర్ని కలిపాము జూలియన్ క్యాలెండర్లో, దాన్నే గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాము. ఇప్పుడు మనం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్. అది ఇందాక సమ్వన్ అడిగారు అనమాట. అప్పటికే 28 డేస్ ఉండేదండి మహానంద్ గారు. మనకి జూలియస్ క్యాలెండర్లోనే ఫిబ్రవరికి 28 డేసే పెట్టేవారు అనమాట. ఓకే, సో ఇదండి లీప్ ఇయర్కి సంబంధించిన పాయింట్. మన పొలిటీషియన్స్లో చూసుకున్నట్లయితే లీప్ ఇయర్ మనకి మొరార్జీ దేశాయ్ లీప్ ఇయర్లో జన్మించాడండి. మొరార్జీ దేశాయ్ XPM లీప్ ఇయర్, అంటే అతని బర్త్ ఇయర్ 1896 అనమాట. సో అది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో వచ్చిన వాళ్ళకి పాపం ఏమవుద్దంటే అండి, అంటే కొన్ని మనకి మనం కొన్ని చూస్తుంటాం, వింతో జరుగుతుంటాయి అనమాట. ఏంటి అంటే ఒక వ్యక్తి అంటే ఉంటాయండి, అంటే దీనిపైన నాకు దాదాపుగా ఒక 2 డేస్ ఇదే అంశం పరంగా, అంటే ఈ లీప్ ఇయర్ పరంగానే డిఫరెంట్ వరల్డ్లో ఉన్న స్ట్రేంజ్ స్టోరీస్ అన్నీ దీనిపైనే ఉండే. నాకు చాలా స్ట్రేంజ్గా వింతగా అనిపించాయి అనమాట. దాదాపు 2 రోజులు కంటిన్యూస్గా నేను వీటిపైనే అట్లాగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏంది అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను లీప్ ఇయర్లో పుట్టాడు, అతని కొడుకు కూడా లీప్ ఇయర్లోనే పుట్టాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, లీప్ ఇయర్లో పుడతాడు, లీప్ ఇయర్లోనే చనిపోతాడు. సో ఇట్లాగా మనకి ఈ స్టోరీస్ చాలా ఉంటాయండి, అంటే చాలా ఇట్లాంటి స్ట్రేంజ్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి. సో అన్నీ కోయిన్సిడెన్సా లేకపోతే ఏంటి అనేది బాగా మనకి ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీని, కుతూహలాన్ని రేపెత్తిస్తాయి అన్నమాట. కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మొరార్జీ దేశాయ్ గారు 1896లో పుట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక 70 సంవత్సరాలు బతికిన ఎంత వస్తుంది, 1966 ఏదో అక్కడ వరకు ఉన్నట్టు ఉంటుంది పాయింట్. కాకపోతే ఆయన బర్త్డేలు మొత్తం చూసుకున్నట్లయితే, ఆయన చనిపోయినప్పటికి కూడా ముందే ఏమైనా బర్త్డే చేసుకున్నట్లయితే ఆయన ఒక 17వ బర్త్డేనో 18వ బర్త్డేనో సెలబ్రేట్ చేసుకుంటాడు. మొరార్జీ దేశాయ్ ముసలోడు అనమాట, ఇంకా లెగలేడు, నించోలేడు, కూర్చోలేడు. అట్లాంటి టైంలో కూడా రండి నేను నా 18వ బర్త్డే 18th బర్త్డేని పార్టీ ఇస్తున్నా అంటాడు. అరే నీకు 18 సంవత్సరాలు ఏందయ్యా అని జనరల్గా అందరికి డౌట్ వస్తుంది. కాకపోతే అతను లీప్ ఇయర్లో పుట్టాడు కాబట్టి వాళ్ళకి బర్త్డే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి లీప్ ఇయర్కి సంబంధించిన పాయింట్స్, ఇవి తెలుసుకుంటే సరిపోతాయండి. నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ ఎర్త్ రెవల్యూషన్లో భాగంగా ఏమేమి అవుతాయో చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే భూమి పరిభ్రమిస్తుంది సూర్యుడి చుట్టూ. అట్లాంటప్పుడు భూమి ఒకవేళ మనకి ఎటువంటి వంపు లేకుండా, అంటే ఈ యాక్సియల్ టిల్ట్ ఏం లేకుండా స్ట్రైట్గా ఉందనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్గా ఏమవుతుంది, సన్ ఎర్త్ స్ట్రైట్గా ఉన్నట్లయితే సూర్యుడి చుట్టూ భూమి ఎక్కడ తిరుగుతున్నా, తన కక్షలో ఏ పాయింట్లో చూసుకున్నా సూర్యుడి కిరణాలు స్ట్రైట్గా 90 degrees మనకి భూమధ్య రేఖ మీద పడేవి అనమాట, ఈక్వేటర్ మీద పడేవి. ఎప్పుడు ఒకవేళ గనక భూమికి ఎటువంటి అక్షం అనేది వాలుగా లేకుండా స్ట్రైట్గా ఉండి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏ పొజిషన్లో అన్నా సరే మనకి ఎగ్జాక్ట్గా సన్స్ రేస్ అనేది ఈక్వేటర్లోనే పడేవి. కాకపోతే భూమి మరి స్ట్రైట్గా ఉందా అంటే లేదు, ఒక 23.5 degrees యావరేజ్ ఇంక్లినేషన్తో ఉంది. సో ఇంక్లినేషన్తో మనకి భూమి అనేది సూర్యుడి చుట్టూ ప్రయాణిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక్కొక్క పొజిషన్లో ఎర్తున్నప్పుడు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఒక్కొక్క పొజిషన్లో సూర్యుడి కిరణాలు ఫ్లాట్గా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ ఎర్త్లో పడుతుంటాయి. మనం ఆ పాయింట్ చూసాం, ఎగ్జాక్ట్గా సన్స్ రేస్ అనేది
సన్ పైన 90 డిగ్రీస్గా పడేదాన్నే మనము సబ్ సోలార్ పాయింట్ అని అనుకుంటాము. సబ్ సోలార్ పాయింట్ అని అంటాము. ఈ సబ్ సోలార్ పాయింట్ అనేది మనకి 23.5 డిగ్రీస్ నార్త్ నుంచి 23.5 డిగ్రీస్ సౌత్ వరకు ప్రయాణిస్తూ ఉంటుంటుంది అని మనం చూసాము. సో ఇప్పుడు అర్థం మనం ఏం చేసుకోవాలి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పాయింట్ పైన ఎగ్జాక్ట్గా సన్స్ రేస్ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పర్టికులర్ ఇమేజ్ను చూడండి. ఈ ఇమేజ్లో సన్స్ రేస్ ఎగ్జాక్ట్గా మనకి ఏ పాయింట్లో పడుతున్నాయి చెప్పండి, కమెంట్స్లో చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఇది కేర్ఫుల్గా వినండి, అంటే చాలా కాన్సెప్చువల్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా పాయింట్స్ నేర్చుకోవాల్సి వస్తుంది ఇదే కాన్సెప్ట్ నుంచి. చాలా కాన్సెప్ట్స్కి ఇది లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఆన్సర్ చేయండి, ఏ పాయింట్లో పడుతుంది మీకు ఇమేజ్ చూసిన బట్టి చెప్పండి, అంటే ఇమేజ్లో మీకు ఎట్లా కనబడుతుంది. సౌత్లో పడుతుంది అంటున్నారు రావాలి. డేట్ కాదండి, ఏ పాయింట్లో పడుతుంది అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా స్ట్రెయిట్గా మనం చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ మీద పడుతుందా, ఈక్వేటర్ మీద పడుతుందా, ఇక్కడ క్యాప్రికాన్, ఈక్వేటర్ టు క్యాప్రికాన్ అంటున్నారు. ప్లస్ నార్త్ అమెరికా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో సన్స్ రేస్ వెర్టికల్గా మనం చూసుకున్నట్లయితే ఈ పాయింట్ దగ్గర పడుతున్నాయండి. ఇదే మనకి ఏంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన పడతాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన పడతాయి. అంటే మకర రేఖ పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడుతున్నాయి. మకర రేఖ పైన, క్యాప్రికాన్ పైన. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ని చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని చూసినప్పుడు సూర్యుడు కిరణాలు నిట్ట నిలువుగా ఏ అక్షాంశం పైన పడుతున్నాయి, ఆన్సర్ చేయండి. సాయి కిషోర్ గారు అన్నిటినీ టచ్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, మనకి సూర్యుడి కిరణాలు అన్నిటినీ టచ్ చేస్తుంది, టచ్ చేయదు అని కాదు, కానీ ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ సబ్ సోలార్ పాయింట్ అనేది ఒక పాయింట్లోనే ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్గా. సో ఆ ఎగ్జాక్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఈ పొజిషన్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ పైన పడుతుంటుంది. వెరీ గుడ్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని గోపాల్, సతీష్ అండ్ స్వర్ణ శివ గారు సుమన్ గారు చెప్తున్నారు. సో మనకి ఎగ్జాక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఇక్కడ మనకి సన్స్ రేస్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా సబ్ సోలార్ పాయింట్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటుంది. సో ఇక్కడ క్యాన్సర్ పైన ఉంటుంది. ఈ పొజిషన్ ఇప్పుడు చూడండి, అంటే ఇది మనకి ఈ పొజిషన్ యాక్చువల్లీ మనం క్లియర్గా చూడలేము, కాకపోతే ఇక్కడ మీకు ఐడియా కోసం ఏంటి అంటే ఈ పొజిషన్స్ చూసారా, పైన మరియు ఈ క్రింద ఇట్లా ఉంది కదా భూమి. ఈ టైంలో ఏంటంటే ఎగ్జాక్ట్గా సూర్యుడి కిరణాలు వెళ్తూ 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 మనకి భూమధ్య రేఖ పైన పడతాయండి, అటు ఇటు. ఈ రెండు పొజిషన్స్లో కూడా సూర్యుడి యొక్క కిరణాలు నిట్టు నిలువుగా ఎక్కడ పడతాయి అంటే భూమధ్య రేఖ పైన పడతాయి. ఇంకొక ఇమేజ్ చూడండి, ఇంకొంచెం ఐడియా వస్తుంది. ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ మనకి ఈ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా సన్స్ రేస్ అనేవి మనం 90 డిగ్రీస్ అట్లాగా మాట్లాడుకున్నట్లయితే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ పైన పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖ పైన పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఎగ్జాక్ట్గా సబ్ సోలార్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ నిట్ట నిలువుగా మనకి ఆ పాయింట్లో పడుతున్నాయి. ఇంకా క్లారిటీ కోసం ఈ ఇమేజ్ చూడండి, అక్కడ పాయింట్స్ ఇమేజ్లోనే ఇవ్వడం జరిగింది. సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా ఎక్కడ పడుతున్నాయో ఇమేజ్లోనే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా క్లియర్గా ఉంటుంది. కాబట్టి భూమి తన కక్ష మార్గంలో సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు మనకి 4 ప్రాబబిలిటీస్ ఉంటున్నాయి. సన్ ఆర్బిట్లో, ఎర్త్ ఆర్బిట్లో సన్ చుట్టూ తిరిగేటప్పుడు మనకి 4 డిఫరెంట్ పొజిషన్స్ వస్తున్నాయి, అంటే ప్రత్యేకమైన స్థానాలు అన్నమాట. ఇవి 4 ప్లేసెస్ వస్తున్నాయి. ఈ 4 గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఇమేజ్ చూసారు కదా, ఒకసారి ఆ ఇమేజ్ చూస్తుండండి, ఒక 1 minute అట్లాగా ఆ ఇమేజ్ని అట్లాగా చూస్తుండండి, ఒక ఐడియా వస్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే చూసామో ఆ పాయింట్స్ ఒకసారి మాట్లాడుకుందాం. భూమి తన కక్ష మార్గంలో సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు 4 ప్రత్యేక స్థానాలు సంభవిస్తాయి. ఒకటి ఇక్కడ, ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇక్కడ. 4 ప్రత్యేకమైన స్థానాలు సంభవిస్తాయి. ఒకటి ఏంటి అంటే మనకి ఈ పొజిషన్స్ చూడండి, ఇది 1, ఇది 1 అనుకోండి, ఈ పొజిషన్స్ని 1 అనుకోండి. 1 దగ్గర మనం ఏం చూస్తున్నాము, సన్స్ రేస్ అంటే సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ఎక్కడ పడుతున్నాయి మనకి, సూర్యుడి యొక్క కిరణాలు వెర్టికల్గా అంటే నిట్ట నిలువుగా, వెర్టికల్గా అంటే నిట్ట నిలువుగా మనకి ఎక్కడ పడుతున్నాయి, ఆన్సర్ చేయండి. 1 పొజిషన్లో సూర్యుడి యొక్క కిరణాలు నిట్ట నిలువుగా ఎక్కడ పడితే ఆన్సర్ చేయండి, ఈ పొజిషన్లో 1లో. అవునండి అమర్నాథ్ గారు, ఈ కాన్సెప్ట్ పైన రిపీటెడ్గా వస్తుంటాయి క్వశ్చన్స్. వెరీ ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ పైన మనకి చాలా చూస్తుంటాం, చాలా పాయింట్స్, అంటే రకరకాలుగా అడగచ్చు ప్రశ్నలు, ఒక 100 రకాలుగా అడగచ్చు ఇదే కాన్సెప్ట్ పైన ప్రశ్నలు, చూస్తాం అవన్నీ మనం. వస్తాయండి దీని మీద క్వశ్చన్స్ చాలాసార్లు వస్తాయి. ఈక్వినాక్స్, సోల్స్టిస్ అవన్నీ అంటాం, ఎవ్రీ ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు. అంటే ఇది స్టాండర్డ్ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ లేకుండా ఫిజికల్ జియోగ్రఫీ అర్థం చేసుకోవడం అంటే అది మనకి హాఫ్ నేర్చుకున్నట్టే. వెరీ గుడ్, ఈక్వేటర్ అని చెప్పి అందరూ అంటున్నారు. వెరీ గుడ్ అండి, బాగా అయితే అర్థం చేసుకుంటున్నారు, హ్యాపీ ఫర్ దట్. సో 1 పొజిషన్లో మనకి భూమధ్య రేఖ ఈక్వేటర్ పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. అయితే ఏ టైంలో ఇవి పడతాయి అని చూద్దాం మనం. ఇవి ఏ రోజులు ఇట్లా జరుగుతాయి, సో ఏ రోజుల్లో మనకు పర్టికులర్గా ఒక రోజు జరుగుద్దండి ఇట్లాగా. ఇక్కడ ఒక రోజు ఉన్నప్పుడు పర్టికులర్గా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు పర్టికులర్గా ఒక రోజు భూమి ఈ ప్రాంతంకి ఈ పాయింట్కి వస్తుంది. ఆ పాయింట్లో సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా భూమధ్య రేఖ పైన పడతాయి. నెక్స్ట్ భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు పర్టికులర్గా ఇంకొక రోజున ఈ పొజిషన్కి వస్తుంది భూమి, అప్పుడు కూడా సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా భూమధ్య రేఖ పైన పడతాయి. ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఇవి అని మనం చూసుకున్నట్లయితే March 21 ఒకసారి జరుగుద్ది ఆ విధంగా. అంటే ఇక్కడ భూమి March 21కి ఈ విధంగా వస్తుంది భూమి, March 21 ఇది. ఇక్కడికి వచ్చేసరికి భూమి September 23rd, March 21 అండ్ September 23rd, March 21 అండ్ September 23rd. నెక్స్ట్ సన్స్ రేస్ అనేది వెర్టికల్గా అంటే నిట్ట నిలువుగా ఈ పాయింట్లో, అంటే ఇది 2 అనుకోండి పాయింట్, సో 2 అనే పొజిషన్లో సన్స్ రేస్ వెర్టికల్గా ఎక్కడ పడతాయి, ఏ అక్షం పైన పడతాయి ఆన్సర్ చేయండి, 2. సో 2 అనే పొజిషన్లో సూర్యుడు కిరణాలు నిట్ట నిలువుగా ఏ ఒక్క అక్షం పైన పడతాయి 2 పొజిషన్లో. ఓకే, వెరీ గుడ్. క్యాప్రికాన్ అంటున్నారు కొంతమంది. ఓకే, అదే మకర రేఖ. ఓకేనండి, మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో సన్స్ రేస్ వెర్టికల్గా క్యాప్రికాన్ పైన పడతాయి. క్యాప్రికాన్ అనగా మకర రేఖ. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జాక్ట్గా
ఇట్లా జరుగుద్ది అంటే డిసెంబర్ 22. డిసెంబర్ 22. నెక్స్ట్ ఈ పొజిషన్ 3 అనుకోండి. ఈ పొజిషన్ సో ఎగ్జాక్ట్గా మనకి 3 అనే పొజిషన్స్లో సూర్యుడి యొక్క కిరణాలు నిట్ట నిలువుగా వెర్టికల్గా ఎక్కడ పడతాయి? 3 పొజిషన్లో మనకి ఈ పాయింట్లో అంటే క్యాన్సర్ పైన పడతాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కటక రేఖ పైన పడతాయి. కర్కటక రేఖ పైన పడతాయి. ఈ విధంగా కర్కటక రేఖ పైన సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏ రోజు అంటే జూన్ 21. జూన్ 21. ఈ డేట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. డౌటే లేదు, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 అర్థమైనవి కాబట్టి ఇప్పుడు మనం ఫండమెంటల్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో మనం ఈరోజు ఇప్పుడు చూస్తున్న కాన్సెప్ట్ పేరేంటి అంటే విషవత్తులు. విషవత్తులు విషవత్తులు దీన్నే మనం ఇంగ్లీష్లో ఈక్వినాక్సెస్ అని అంటాము. ఈక్వినాక్సెస్ అని అంటాము. విషవత్తులు, ఈక్వినాక్సెస్. సో విషవత్తులు, ఈక్వినాక్సెస్ అంటే ఏంటి మనం చూద్దాము. ఎగ్జాక్ట్గా సూర్యుడు కిరణాలు భూమధ్య రేఖ పడే రోజున మనం వాటిని ఈక్వినాక్స్ అంటాము. ఎగ్జాక్ట్గా సూర్యుడి యొక్క కిరణాలు భూమధ్య రేఖ పైన నిట్టనిలుగా పడే రోజున మనం ఈక్వినాక్స్ అంటాము. ఇవి 2 రోజులు, ఒకటి మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. విషవత్తులు మార్చ్ 21, సెప్టెంబర్ 23 తేదీల్లో సంభవిస్తాయి. అయితే ఇందాక ఏదైతే మనం చూసామో ఫస్ట్ కేసు, ఈ ఫస్ట్ కేసునే ఈక్వినాక్స్ అంటామండి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ కేసునే మనం ఈక్వినాక్స్ అంటాం. 2 ఉంటాయి ఈక్వినాక్స్, కాబట్టి ఈక్వినాక్సెస్ అంటాం అనమాట, ప్లూరల్ ఫామ్ ఈక్వినాక్సెస్. ఎందుకంటే 2 ఈక్వినాక్స్లు ఉంటాయి కాబట్టి. సో విషవత్తుల తేదీలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్టనిలువుగా పడతాయి. దీనివల్ల మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈక్వినాక్స్ టైంలో ఇమేజ్ చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఈ విధంగా అనిపిస్తుంది. అంటే మనకి ఈక్వినాక్స్ సంభవించేటప్పుడు సూర్యుడు కిరణాలు నిట్ట నిలువుగా ఎక్కడ పడుతున్నాయి? భూమధ్య రేఖ వద్ద పడుతున్నాయి. భూమధ్య రేఖ వద్ద సూర్యుడి కిరణాలు పడుతున్నాయి అంటే అర్థం ఏమిటి? మనకి యాజ్ ఇఫ్, ఇది అర్థం చేసుకోండి, యాజ్ ఇఫ్ భూమికి అక్షం వాలుగా కాకుండా నిలువుగా ఉంటే సూర్యుడి కిరణాలు ఏ విధంగా పడతాయో ఆ విధంగా ఉన్న సిచ్యువేషనే కదండి ఈ సిచ్యువేషన్. అంటే మనకి విషవత్తుల టైంలో, ఈక్వినాక్సెస్ టైంలో ఎగ్జాక్ట్గా ఈక్వేటర్ పైన సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా పడుతున్నాయి అంటే అర్థము ఆ పొజిషన్ మనం యాజిఫ్ ఎట్లా తయారవుతుంది? ఒకవేళ గనక భూమికి వంగి ఉండకపోతే, వాలు ఉండకపోతే, భూమి తిన్నగా ఉన్నట్లయితే ఇదే జరిగేది కదండి. సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా ఎక్కడ పడేది? ఒకవేళ భూమికి యాక్సియల్ టిల్ట్ లేకపోతే, అక్షం వాలు లేకపోతే ఎగ్జాక్ట్గా ఈక్వేటర్లో పడేది సూర్యకిరణాలు. ఇప్పుడు మరి ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. సూర్యుడి కిరణాలు ఎగ్జాక్ట్గా ఈక్వేటర్లోనే పడుతున్నాయి. అంటే ఈ యొక్క సందర్భంని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? యాజ్ ఇఫ్ ఒకవేళ గనక భూమికి అక్షం యొక్క వాలు లేకపోతే ఏ విధంగా ఉండేదో పరిస్థితి, ఆ పరిస్థితులే విషవత్తుల టైంలో ఉంటాయి అని మనము గ్రహించవచ్చు కదండి. అంటే ఎందుకంటే దీని నుంచి మనం కొన్ని ఇన్ఫరెన్సెస్ తీసుకుంటామండి, అందుకే చెప్తున్నా ఈ పాయింట్. సో పాయింట్ ఏంటి అంటే విషవత్తుల టైంలో, ఈక్వినాక్సెస్ టైంలో మనకి ఏ విధంగా ఉంటుంది అంటే యాజ్ ఇఫ్ భూమి యొక్క అక్షం యొక్క వాలు లేకపోతే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో అదే రకమైన పరిస్థితులు ఈక్వినాక్స్ టైంలో, విషవత్తుల టైంలో సంభవిస్తాయి. సో మనకి ఒకవేళ భూమికి
అక్షంకి వాళ్ళు లేకపోతే ఏ విధమైన సందర్భాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకిరణాలు ఇట్లాగా పడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్గా ఎటువంటి వంపు లేదు కాబట్టి ఈ సూర్యకిరణాలు కరెక్ట్గా భూమిలో సగం వంతుని ఆక్రమిస్తాయి. అంటే ఎగ్జాక్ట్గా మనకి భూమి పైన ఒక సగం పగలుంటుంది, సగం రాత్రి ఉంటుంది. సగం పగలు సగం రాత్రి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే కరెక్ట్గా భూమి చుట్టూ మనం చూసుకున్నట్లయితే భూమి మొత్తం మీద సగం భూమి వెలుతురుగా అంటే పగలు, సగం భూమి రాత్రి ఎప్పుడు ఏ సమయంలో సంభవిస్తుందంటే ఎగ్జాక్ట్గా సూర్యకిరణాలు నిట్ట నిలువుగా భూమధ్య రేఖ పడినప్పుడు. మనం ఆ సందర్భంనే ఈక్వినాక్స్ అని అంటున్నాము. కాబట్టి ఈక్వినాక్స్ టైంలో అంటే విషువత్తుల తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. అనగా భూమి అక్షం 23.5 degrees కోణం కాకుండా తన తక్షలో అంటే వెర్టికల్గా ఉన్నట్టు మనకు యాజ్ ఇఫ్ అనిపిస్తుంది. దీనివల్ల భూమిపైన ఉన్న అన్ని భౌగోళిక ప్రాంతాల్లో మనకి పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఓకే కండి పాయింట్. సో మనం దీంట్లో రాసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈక్వల్ డే అండ్ ఈక్వల్ నైట్. ఈక్వల్ డే అండ్ ఈక్వల్ నైట్. ఈక్వల్ డే అండ్ ఈక్వల్ నైట్స్ ఉంటాయి. డే అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే అర్థం ఏంటి? 12 గంటలు పగలు మరియు 12 గంటలు రాత్రి ఉంటాయి. 12 hours డే 12 hours నైట్ ఈజ్ పాసిబుల్. ఎప్పుడు అంటే విషువత్తుల సమయంలో డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి అనేది పాయింట్ అండి. సో ఈ పాయింట్ ఓకే కండి. ఇక్కడ మనకి ఏంటి అంటే సూర్యకిరణాలు కనుక భూమధ్య రేఖ పైన ఎగ్జాక్ట్గా నిట్ట నిలువుగా పడే సమయంలో భూమి పైన ఎగ్జాక్ట్గా సగం పగలు ఉంటుంది, సగం రాత్రి ఉంటుంది. ఇది ఓన్లీ పాసిబుల్ ఎప్పుడు అంటే ఈక్వినాక్స్. అప్పుడు ఈక్వినాక్స్లో మనకి సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కాబట్టి, వెర్టికల్గా పడతాయి కాబట్టి భూమధ్య రేఖ పైన. ఇది ఇమాజినేషన్ చేసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరుగుద్ది అంటే ఇదే జరుగుద్ది. సో అది మనం ఇమాజినేషన్ చేసుకొని ఊహించుకోగలిగితే మనం వీ కెన్ క్యాచ్ దట్ పాయింట్ అనమాట. ఎస్, వరల్డ్ మొత్తం అండి రోజా గారు, ఎర్త్ మొత్తం అదే జరుగుద్ది ఎగ్జాక్ట్గా. చూడండి, హాఫ్కి ఎగ్జాక్ట్గా డివైడ్ చేసింది కదండి. అంటే వరల్డ్లో ఎవ్రీ ఈచ్ పాయింట్లో 12 hours డే ఉంటుంది, 12 hours నైట్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూద్దాం ఇంకా పాయింట్స్ ఏంటి అని. ఓకే, ఇప్పుడు మనం 2 సందర్భాల్లో విషువత్తులు సంభవిస్తున్నాయి అంటున్నాం. మరి ఒక్కొక్క విషువత్తుకు ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ March 21ని మనం ఏమంటాము అంటే వసంతకాల విషువత్తు, స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటాము. March 21ని మనము స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని అంటాము. స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని అంటాము. అవునండి సుమన్ గారు, క్యాప్రికాన్ అండ్ క్యాన్సర్ ఏ సమయంలో మనం చూసుకున్నా క్యాప్రికాన్ అండ్ క్యాన్సర్ పైన సన్ రైజ్ పడినప్పుడు కూడా సేమ్గా ఉంటాయి కదా సార్ అంటున్నారు సుమన్ గారు. సేమ్గా ఉండవండి. మనకు ఓన్లీ సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన పడినప్పుడు మాత్రమే భూమిలో ప్రతి ప్రదేశంలో పగలు రాత్రి సేమ్గా ఉంటాయి. ఒకవేళ కనుక సూర్యకిరణాలు మనకి భూమధ్య రేఖ మీద కాకుండా వేరే ప్రాంతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మకర రేఖ పైన కర్కాటక రేఖ పైన పడుంటే పగలు రాత్రులు అన్ని ప్రదేశాలలో ఒకే విధంగా ఉండవండి. అది నేను మీకు చూపిస్తా. సో నెక్స్ట్ మనం సోల్స్టిసెస్ గురించి మాట్లాడతాం అన్నమాట. ఆ సోల్స్టిసెస్ గురించి చూసినప్పుడు మనం ఇదే పాయింట్ చూసుకుంటాము. సో ఇక్కడ మనం ఏం పాయింట్ చెప్పుకుంటాం, March 21 మనము స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటాము, వసంతకాల విషువత్తు. ఓకే, March 21 స్ప్రింగ్ ఈక్వినాక్స్. నెక్స్ట్
ఇంకో రోజు ఏ రోజు అవుద్దన్నాం మనము? సెప్టెంబర్ 23 అవుతుంది అన్నాము. సో సెప్టెంబర్ 23ని మనం ఏమంటాము అంటే ఆటమ్ ఈక్వినాక్స్ అంటాము. ఆటమ్ ఈక్వినాక్స్. సెప్టెంబర్ 23ని మనము ఆటమ్ ఈక్వినాక్స్ అంటాము. అంటే శరత్కాల విషువత్తు. సో ఎగ్జామ్స్లో స్ప్రింగ్ ఈక్వినాక్స్ వసంతకాల విషువత్తు ఎప్పుడు వస్తుంది అంటాడు డైరెక్ట్గా. మార్చ్ 21. ఆటమ్ ఈక్వినాక్స్ ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ 23. ఆ రకంగా ఉంటాయండి ప్రశ్నలు. పగలు రాత్రి ఎగ్జాక్ట్గా ఏ సమయంలో సంభవిస్తాయి? విషువత్తుల సమయంలో. నాగరాజు గారు, మరి మనకి ఎప్పుడు సేమ్ అనిపించవు కదా సార్ రాత్రి పగలు? మరి మనకి ఎప్పుడు సేమ్ అనిపించవు కదా సార్ రాత్రి పగలు అంటే ఎప్పుడు అనిపించవండి. ఈ రోజుల్లో మాత్రమే అనిపిస్తాయి, ఈ 2 రోజుల్లోనే. ఎప్పుడు అనిపించవు కదా అంటున్నారు. అవునండి, ఎప్పుడు అనిపించవు. కేవలం ఈ 2 రోజుల్లోనే ఎగ్జాక్ట్గా 12 అవర్స్ డే ఉంటుంది, 12 అవర్స్ నైట్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనము సాల్స్టిసెస్ గురించి మాట్లాడుకుందాం. సాల్స్టిసెస్ కూడా 2 రకాలు. ఒకవేళ గనక మనకి ఈ సమయం ఇది చూసాం కండి, ఇక్కడ చూసిన దాంట్లో సన్స్ రేస్ గనక కర్కాటక రేఖ పైన అంటే క్యాన్సర్ పైన పడ్డదనుకోండి నిట్ట నిలువుగా, దాన్ని మనము నార్త్ సాల్స్టిస్ అంటాము. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం, నార్త్ సాల్స్టిస్ గురించి. నార్త్ సాల్స్టిస్ అవునండి గోపాల్ గారు, ఆ 2 days మనకి ఈక్వల్గా ఉంటాయి ఎగ్జాక్ట్గా. మిగతా రోజులు చిన్న చేంజెస్ ఉంటుంది. సో నార్త్ సాల్స్టిస్ తెలుగులో మనం ఉత్తరాయణం అంటాము. కర్కటక రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలుగా పడేటప్పుడు మనం దాన్ని ఉత్తరాయణం అంటాం, నార్త్ సాల్స్టిస్ అంటాం. ఉత్తరాయణం సంభవించే రోజు ఏది అంటే జూన్ 21 అంటాం. సో ఉత్తరాయణం సంభవించే రోజు ఏది అంటే జూన్ 21 అని అంటాము. ఉత్తరాయణం సంభవించే రోజు జూన్ 21. స్ప్రింగ్ ఈక్వినాక్స్ని వెర్నల్ అంటారు కదా అని తమ్మినేని గారు అంటున్నారు. అవునండి తమ్మినేని గారు, మనకి వెర్నల్ ఈక్వినాక్స్ అని కూడా అంటాం స్ప్రింగ్ ఈక్వినాక్స్ని. సో జూన్ 21 మనం నార్త్ సాల్స్టిస్ అంటాం. దీన్నే డిఫరెంట్ పేర్లు ఉంటాయండి పిలుచుకునే దాన్ని బట్టి. దీన్నే సమ్మర్ సాల్స్టిస్ అని కూడా అంటాము. ఉత్తరాయణం సంభవించే రోజు జూన్ 21. ఈ రోజున సూర్యకిరణాలు కర్కటక రేఖపై నిట్టనిలువుగా పడి, సో ఇక్కడ చూడండి మనకి ఇమేజ్లో చూసుకున్నట్లయితే సూర్యకిరణాలు నిట్టనిలువుగా, ఇదిగోండి సమ్మర్ సాల్స్టిస్ కదా ఇది, నార్త్ సాల్స్టిస్ జూన్ 21 రోజు సూర్యకిరణాలు మనకి నిట్టనిలువుగా ఎక్కడ పడుతున్నాయి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన పడతాయి. సో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన నిట్టనిలువుగా సూర్యకిరణాలు పడడం వల్ల మనకి యాక్చువల్గా భూమి యొక్క సగం భాగం అంటే ఏదండి? భూమి యొక్క సగభాగం అంటే ఇది వస్తుంది యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ మనకి ఎర్త్ అనేది కొంచెం వంగి ఉంటుంది కాబట్టి సూర్యకిరణాలు నిట్టనిలువుగా కర్కటక రేఖ పైన పడుతున్నాయి కాబట్టి సూర్యకిరణాలు ఈ సగం మనకి పడుతుందండి. ఈ సగంలో మనకి సూర్యకిరణాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఎక్కువగా చూసుకున్నట్లయితే నార్దర్న్ ఉత్తరార్ధగోళం చూడండి. ఉత్తరార్ధగోళంకి మనకి యాక్చువల్గా ఉత్తరార్ధగోళం అంటే మనకి ఈ పార్ట్ చూసుకున్నా మనకి మోర్ దాన్ ఆ పార్ట్ అంటే ఈ మొత్తం పార్ట్ కవర్ అవుతుందన్నమాట సూర్యకిరణాల చేత. సో ఉత్తరార్ధగోళంలో ఈ మొత్తం కవర్ అవుతుందండి సూర్యకిరణాల చేత. దానివల్ల మనకి సమ్మర్ సాల్స్టిస్ జూన్ 21 రోజున ఉత్తరార్ధంలో గోళంలో ఉన్నవారికి అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి పగలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి పగలు ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకే ఉందనుకోండి, 12 అవర్స్ డే 12 అవర్స్ నైట్ ఉంటుంది. కానీ మనకి పగలు ఎర్త్ యొక్క హాఫ్ దాటి ప్రాంతం అంతా ఉంటుంది ఇక్కడ
కాబట్టి మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి పగలు ఎక్కువగా ఉంటుంది. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి పగలు ఎక్కువ ఉంటుందండి సమ్మర్ సాల్స్టిస్లో. ఆ పాయింట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఉత్తరాయణం రోజున ఉత్తరార్ధగోళంలో పగటి సమయం అధికంగా ఉంటుంది. ఉత్తరాయణం సమయంలో డే టైము నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉత్తరార్ధగోళంలో ఎక్కువ. అదే సదరన్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళంలో మరి ఎట్లుంటుంది? ఆబ్వియస్లీ దక్షిణార్ధగోళంలో ఇందాకే మనం చూసాం, దక్షిణార్ధగోళం మొత్తం కవర్ అవ్వట్లే, కేవలం యాక్చువల్గా ఇక్కడ చూడండి ఈ పార్ట్ అంతా చీకటిగానే ఉంటుంది, ఇక్కడ వరకే మనకి సూర్యకిరణాలు పడుతున్నాయి. అంటే సో దక్షిణార్ధగోళంలో కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే కొంత పార్ట్ మాత్రమే సూర్యకిరణాలతో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ పగలు తక్కువగా ఉంటుంది. రాత్రి చూసుకుంటే చూడండి మొత్తం ఈ ప్రాంతం అంతా రాత్రిలో ఉంటుంది, పగలు కేవలం ఈ ప్రాంతమే ఉంటుంది. సేమ్ మళ్ళీ ఎర్త్ ఒక చుట్టూ తిరిగేసరికి మళ్ళీ పగలు తక్కువ సమయం ఉంటుంది కానీ రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది అనమాట. కాబట్టి మనకి సమ్మర్ సాల్స్టిస్ సంభవించినప్పుడు దక్షిణార్ధగోళంలో పగలు తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ప్రశ్నల్లాగా అడిగే ఛాన్స్ అండి. మనము కేవలం కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సీజన్స్కి ఉంటుందండి లింక్, కంప్లీట్లీ సీజన్స్ దీని మీద సంబంధించి ఉంటుంది. అది చెప్తాను నేను మీకు తొందరలో. సీజన్స్ కంప్లీట్లీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దీని మీదే అంటే ఈ యొక్క పరిణామాల వల్ల, అంటే భూమి కొంచెం వాలుతో తిరగడం వల్ల సూర్యుడి చుట్టూ ఆ పాయింట్ మీద సీజన్స్ ఉంటాయి అన్నమాట. అదే మనం నైట్ చూసుకున్నట్లయితే నార్దర్న్ హెమిస్ఫియర్లో అంటే ఈ రోజునండి ఉత్తరాయణం సంభవించే రోజు ఈ విధంగా ఉంటాయి. రాత్రి చూసుకున్నట్లయితే ఉత్తరార్ధగోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్లో రాత్రి తక్కువగా ఉంటుంది, పగలు ఎక్కువ కదా మరి ఆబ్వియస్లీ రాత్రి తక్కువ. దక్షిణార్ధగోళంలో రాత్రి ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది. ఎట్లా అని అడగచ్చండి ప్రశ్న, అందుకనే మనం అన్నిటికీ సంసిద్ధంగా ఈ టాపిక్లో ఉంటే ఆన్సర్ చేయొచ్చు. సింపుల్గా అంటాడు, ఏమంటాడు? ఉత్తరాయణం రోజు దక్షిణార్ధగోళంలో రాత్రి సమయం ఎక్కువ తక్కువ సమానంగా ఉంటుంది, ఏది కాదు ఏదో అంటాడు. సో ఎక్కువగా ఉంటుంది రాత్రి. ఇవన్నీ మనం ఎట్లా చెప్పగలుగుతాం అంటే క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతే ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతాం. సో ఎగ్జామ్స్లో రకరకాలుగా ప్రశ్నలు ఎట్లా అడుగుతాడో ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి. అది చెప్పే ముందు ఇక్కడ మనం ఒకసారి ఒక పాయింట్ చూద్దాము. ఇది భూమధ్య రేఖ, ఈక్వేటర్. ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 కర్కటక రేఖ. ఇది క్యాప్రికాన్ మకర రేఖ. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో మనకి మార్చ్ 21న సూర్యుడు ఎగ్జాక్ట్గా భూమధ్య రేఖ పైన ఉంటాడు అని మనం చూసుకున్నాము. అప్పుడు సూర్యుడు మనకి అంటే యాక్చువల్గా అయితే ఏంటి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంటుంది, కానీ మనకి ఎట్లా కనబడుతుంది, భూమి పైన డిఫరెంట్ పాయింట్స్లో సబ్ సోలార్ పాయింట్ వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. అంటే మనం సూర్యుడు భూమిపైన డిఫరెంట్ పాయింట్స్లో సూర్యుడు ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది మనకు, కానీ యాక్చువల్గా ఏంటంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. కాకపోతే మనకు అనిపించడం ఎట్లా కనిపిస్తుంది అంటే భూమిపైన సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపు మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరం వైపు కదులుతున్నట్టు అనిపిస్తుంది. సో మన అండర్స్టాండింగ్ కోసం సూర్యుడు కదులుతున్నాడు అన్నట్టు భావిద్దాము. సూర్యుడు మార్చ్ 21వ తేదీన భూమధ్య రేఖ పైన ఉన్నాడు, అది మనం చూసుకున్నాము. ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడండి సూర్యుడు? క్యాన్సర్ వైపు, కర్కాటక రేఖ వైపు వెళ్తాడు. సో మ్యాక్సిమం అట్లా వెళ్తూ ఈ పాయింట్కి ఎప్పుడు రీచ్ అవుతాడు? ఇప్పుడే అనుకున్నాం మనం, సమ్మర్ సాల్స్టిస్ లేదా నార్త్ సాల్స్టిస్, అది జూన్ 21 అనుకున్నాం ఇప్పుడే. ఈ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇంకా సూర్యుడు పైకి వెళ్తాడా లేకపోతే మళ్ళీ కిందకి జర్నీ స్టార్ట్ చేస్తాడా? ఇంకా పైకి వెళ్ళడు, మ్యాక్సిమం పైకి వెళ్ళే పాయింట్ ఇంతే సూర్యుడు వెళ్ళేది. సో నెక్స్ట్ మళ్ళీ సూర్యుడు జర్నీ కిందకి స్టార్ట్ చేస్తాడు ఇక్కడ వరకు పాయింట్ రీచ్ అయ్యాక. కాబట్టి జూన్ 22, 23, 24, 25 అట్లాగా జూన్, జూలై, ఆగస్ట్, మళ్ళీ భూమధ్య రేఖకి ఎప్పుడు వస్తాడు అనుకున్నాం మనము? సెప్టెంబర్ 23న వస్తాడు. మళ్ళీ మనకి సెప్టెంబర్ 23వ తారీఖుకి సూర్యుడు భూమధ్య రేఖకు వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ జర్నీ సూర్యుడు ఎటు చేస్తాడు?
మనకి క్యాప్రికాన్ వైపు చేస్తాడనమాట, మకర రాశి వైపు, మకర రేఖ వైపు చేస్తాడు. సో కిందకి వెళ్తాడు. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇక్కడికి వచ్చేసరికి మనకి డిసెంబర్ 22 అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సూర్యుడు కిందకైతే వెళ్ళడు, ఇదే లిమిట్, ఎక్స్ట్రీమ్ పాయింట్. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పైకి ప్రయాణిస్తాడు. ప్రయాణించి జనవరి, ఫిబ్రవరి, మళ్ళీ ఇదే డేట్కి మార్చ్ 21. సో సైకిల్ రిపీట్స్. మార్చ్ 21, జూన్ 21, మళ్ళీ సెప్టెంబర్ 23, డిసెంబర్ 22, మళ్ళీ మార్చ్ 21. ఇదంతా ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంటుందండి. అంతా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట సైకిల్. ఇప్పుడు మనకి సూర్యుడు ఈ పాయింట్కి రీచ్ అయ్యాడు అనుకోండి, జూన్ 21లో మనకి ఉత్తరాయణం, నార్దర్న్ సాల్స్టిస్ ప్రయాణించి ఉత్తరాయణం చేరుకున్నాడు. ఈ ఉత్తరాయణం మనకి ఎప్పుడు అంతమవుతుంది అంటే, ఉత్తరాయణం అంటే ఏంటి? సూర్యుడు భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు అనగా కర్కాటక రేఖ వైపు ప్రయాణించడాన్ని మనము ఉత్తరాయణం అంటాము. ఆ ఉత్తరాయణం ఎప్పుడు సంభవిస్తుంది? ఎగ్జాక్ట్గా పాయింట్కి ఎప్పుడు వెళ్తాడు? జూన్ 21. సో ఉత్తరాయణం అనంతం ఎప్పుడు అని అడుగుతాడు ఎగ్జామ్లో. ఉత్తరాయణ అనంతం ఎప్పుడు అంటే జూన్ 21కి ఎండ్ అవుతుంది. అట్లాగా సూర్యుడు నార్త్ వైపు వెళ్ళడాన్ని. సో వన్స్ జూన్ 21 అయితే ఏం మొదలవుతుంది మనకి? దక్షిణాయనం మొదలవుతుంది, అంతే కదండి. అప్పుడు సూర్యుడు సౌత్ వర్డ్స్ ట్రావెల్ చేస్తాడు. సూర్యుడు డౌన్ వర్డ్స్ లేదా సౌత్ వర్డ్స్ మళ్ళీ ట్రావెల్ చేస్తాడు. సో ఎగ్జామ్లో మనకి ప్రశ్నలు ఏమడుగుతాడు అంటే ఈ రకంగా అడుగుతాడండి, చూడండి. ఉత్తరాయణంతం మనకి ఎప్పుడవుతుంది అంటాడు. ఉత్తరాయణ అంతం ఎప్పుడవుతుంది? ఉత్తరాయణం కంప్లీట్గా వెళ్ళిపోయినప్పుడు, అంటే జూన్ 21. నెక్స్ట్ ఉత్తరాయణంతం సంభవించే రోజు జూన్ 21. దక్షిణాయనం ఎప్పుడు మొదలవుతుంది అంటాడు. దక్షిణాయనం ఎప్పుడు మొదలవుతుంది అంటాడు ఎగ్జామ్లో. సో వన్స్ మనకి నార్త్ మోస్ట్ పాయింట్కి వెళ్ళిపోయాక జూన్ 21 నెక్స్ట్ వెళ్ళేది దక్షిణం వైపే కదండి, దాన్ని దక్షిణాయనం అంటే మొదలవుతుంది. దక్షిణాయనం కంప్లీట్గా వెళ్ళేసరికి మనకి డిసెంబర్ 22కి వెళ్తుంది. కానీ దక్షిణాయనం మొదలు ఎప్పుడవుతుంది అంటే జూన్ 21. ఇదే పాయింట్ పరంగా ఏమని అడగచ్చు? మన దేశంలో లేదా నార్దర్న్ హెమిస్ఫియర్లో, ఉత్తరార్ధగోళంలో ఏ రకంగా అడగచ్చు ప్రశ్న. మన దేశంలో లేదా ఉత్తరార్ధగోళంలో సుదీర్ఘ పగలు గల రోజు అంటాడు. మన దేశంలో అని అడిగినా ఉత్తరార్ధగోళంలో అన్న ఒకటే, ఎందుకంటే మన దేశం ఎక్కడుందండి? ఉత్తరార్ధగోళంలోనే ఉంది. సో మనం దేశంలో అని అడిగినా ఉత్తరార్ధగోళంలో అని అడిగినా ఏ రోజున సుదీర్ఘ పగలు సంభవిస్తుంది, లాంగెస్ట్ డే ఎప్పుడు సంభవిస్తుంది అంటాడు. లాంగెస్ట్ డే ఎప్పుడు సంభవిస్తుందండి? లాంగెస్ట్ డే సంభవించేది ఇప్పుడే మనకి ఎగ్జాక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మ్యాక్సిమం ఆ పాయింట్లో ఉన్నప్పుడు, అంటే జూన్ 21న మనకి మన దేశంలో కానీ ఉత్తరార్ధగోళంలో కానీ సుదీర్ఘ పగలు అంటే లాంగెస్ట్ డే సంభవిస్తుంది. అదే మనం ఇదే పాయింట్ దక్షిణార్ధగోళంలో గురించి ఏమని అడుగుతాడు? దక్షిణార్ధగోళంలో సుదీర్ఘ రాత్రి ఎప్పుడు సంభవిస్తుంది అంటాడు. సుదీర్ఘ రాత్రి గల రోజు ఏది అంటాడు. సో మనకి జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సుదీర్ఘ పగలు ఉన్నప్పుడు జూన్ 21 కదండి సుదీర్ఘ రాత్రి దక్షిణార్ధగోళంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ప్రశ్న అడిగిన అంటే సదరన్ హెమిస్ఫియర్లో అనగా దక్షిణార్ధగోళంలో సుదీర్ఘ రాత్రి గల రోజు ఏది అన్నా మనము ఆన్సర్ జూన్ 21 అనే ఆన్సర్ చేయాలి. సో అందుకే నేను ఇందాక మీకు అన్న పాయింట్ ఏంటి, ఈ కాన్సెప్ట్ అర్థమవుతే దానిపైన 100 రకాల ప్రశ్నలు చేయొచ్చు. అది అర్థమవుతే ఇటువంటి ప్రశ్న ఎట్లా ట్విస్ట్ చేసి ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ చూడండి, ఉత్తరార్ధగోళంలో సుదీర్ఘ పగలు గల రోజు జూన్ 21, దక్షిణార్ధంలో సుదీర్ఘ రాత్రి గల రోజు జూన్ 21.
ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం చూసుకోవాలి. అది ఇమేజ్లో మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ చూడండి. ఇది మనకి సమ్మర్ సాల్స్టిస్గా మనం చెప్పుకున్నాం. సమ్మర్ సాల్స్టిస్ ఈ విధంగా ఉంటుంది, సూర్యుడి కిరణాలు నిలువుగా కర్కాటక రేఖ పైన పడడం వల్ల అని. నార్త్ పోల్ చూసుకోండి, ఉత్తర ధ్రువం చూసుకున్నట్లయితే, మనము నార్త్ పోల్ చూసుకున్నట్లయితే, నార్త్ పోల్ అరౌండ్ ఈ ఆర్క్టిక్ సర్కిల్ పోని, ఈ ఆర్క్టిక్ సర్కిల్ నార్త్ పోల్ తీసుకోండి. ఈ ఆర్క్టిక్ సర్కిల్ నార్త్ పోల్ తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఎట్లా కనబడుతుంది, కంప్లీట్గా మనకి ఇదంతా పగల్లో ఉంది కదండి, ఇదంతా పగల్లో ఉంది కంప్లీట్గా. అంటే ఒక్కసారి ఇక్కడ ఊహించుకోండి, ఇమాజినేషన్ అవసరము. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనుకోండి, ఈ విధంగా తిరుగుతుంది తన చుట్టూ తాను. సో భూమి తిరుగుతున్న క్రమంలో మనకి ఈ పాయింట్లో చూసుకున్నట్లయితే, అంటే ఉత్తరార్ధగోళంలో ఆర్క్టిక్ సర్కిల్ పైన ఉన్న ప్రాంతం, అంటే ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వరకు, ఉత్తర ధ్రువం వరకు ఏ పాయింట్లో భూమి తిరిగినా ఇక్కడ వరకు మనకి సూర్యకిరణాలు పడుతున్నాయి కదండి. సో ఈ పాయింట్ వరకు మనకి కంప్లీట్గా సూర్యకిరణాలు ఎప్పుడూ పడుతున్నాయి ఆ రోజు చూసుకున్నట్లయితే. కాబట్టి ఆర్క్టిక్ సర్కిల్ నుంచి ఉత్తర ధ్రువం వైపు ఉన్న ప్రాంతాన్ని భూమి తిరిగిన మొత్తం సూర్యకిరణాలు పడుతూనే ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడి నుంచి ఆ పాయింట్ వెళ్ళే కొద్దీ పగలు ఉంటుంది, ఇక్కడంతా మళ్ళీ రాత్రి అవుతుంది. ఈ ప్రాంతం చూసుకున్నారనుకోండి, మనకి భూమి యొక్క అక్షం యాక్చువల్లీ ఇది కదా. సో ఈ అక్షాన్ని బేస్ చేసుకొని కదా సూర్యుడు తిరుగుతాడు. సో ఈ అక్షాన్ని బేస్ చేసుకొని సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఈ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా పగలు ఉంటుందండి అక్కడ. అంటే భూమి తిరిగినప్పటికీ కూడా ఒకరోజు కంప్లీట్గా 24 గంటలు ఆ ప్రాంతం అంతా మనకి పగలే ఉంటుంది, కానీ రాత్రి అనేది సంభవించట్లేదు. అది నా పాయింట్ అనమాట. ఆ సమయంలో పగలు మాత్రమే ఉంటుంది, కానీ రాత్రి సంభవించే ఆస్కారం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉత్తరార్ధగోళంలో ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్దర్న్ పోల్ వరకు. సో ఇప్పుడు ఆ పాయింటే మనం చూద్దాం. ఆర్కిటిక్ సర్కిల్ అంటే వలయం. ఆర్కిటిక్ వలయం నుంచి మనకి నార్త్ పోల్ వరకు, ఉత్తర ధ్రువం వరకు ఏ విధంగా ఉంటుంది ఆ రోజు. ఏ రోజు ఇట్లా సంభవిస్తుందని అడుగుతాడు. ఏ రోజు ఇట్లా సంభవిస్తుంది అంటే 24 గంటలు పగలు డేగా సంభవించే రోజు ఏది అంటాడు. అంటే ఎగ్జాక్ట్గా 24 గంటలు కంప్లీట్గా డే మనకు సంభవించే రోజు ఏది అంటే జూన్ 21 అని ఆన్సర్ చేయాలి. జూన్ 21 అని ఆన్సర్ చేయాలి. అవునండి నాగరాజు గారు, ఈక్వేటర్ నుంచి అదే మనకి ఉత్తరార్ధగోళం అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఈక్వేటర్కి వెళ్ళడానికి మార్చ్ మనకి ఆ జూన్ 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు పడుతుంది టైం. జూన్ 21 సంభవిస్తుంది. నెక్స్ట్ మనం ఇదే పాయింట్కి సంబంధించి మనం ఏం చూడాలి, సూర్యుడి కిరణాలు మరి నిలువుగా ఉత్తరార్ధగోళంలో ఈ పాయింట్లో పడుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం సూర్యకిరణాలు మనకి ఏ ప్రాంతాల్లో పడతాయి, ఉత్తరార్ధగోళంలో పడుతుంది. సో మ్యాక్సిమం సూర్యకిరణాలు ఉత్తరార్ధగోళంలో పడడం వల్ల ఈ పొజిషన్లో మనకి ఈ టైంలో ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. దానికి ఈ ఇమేజ్ మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఈ ఇమేజ్ చూడండి. ఓకే, ఈ ఇమేజ్ చూడండి, కొంత ఐడియా ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్గా మార్చ్ 21 భూమధ్య రేఖ పైన ఉన్నాడు సూర్యుడు. మార్చ్ 21 నుంచి జూన్ 21 వరకు సూర్యుడు మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి వస్తున్నాడు, అంటే ఉత్తరార్ధగోళం వైపు వెళ్ళాడు అనమాట పైకి. సో మనకి ఈ రకంగా సూర్యుడు ఈక్వేటర్ నుంచి, ఇదిగోండి సూర్యుడు మార్చ్ 21 ఈక్వేటర్ నుంచి జూన్ 21 నార్దర్న్ హెమిస్ఫియర్ వెళ్ళడం, ఇదంతా మనం ఏంగా భావిస్తాము, సమ్మర్గా భావిస్తాము. సో వేసవి కాలంగా మనం భావిస్తాము. వేసవిగా భావిస్తాము.
ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణాయనం మొదలు పెడతాడో అప్పుడు మనము సమ్మర్ సీజన్ ఎండింగ్ అవుతుంది, సమ్మర్ సీజన్ అంతం అవుతుంది అని భావిస్తాము. సో ఇక్కడ ఎగ్జామ్లో మనకి ఏమని అడుగుతాడు అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉత్తరార్ధగోళంలో సమ్మర్ ఎప్పుడు మొదలవుతుంది అని అంటాడు. సమ్మర్ ఎప్పుడు అంతమవడం మొదలవుతుంది అంటాడు. అంటే ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనంతం ఎప్పుడు అంటాడు. సో సమ్మర్ ఎప్పుడు ఎండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటాడు. అప్పుడు మనం రెండిటికి ఆన్సర్లు జూన్ 20, దీనికి ఆన్సర్ మార్చ్ 21లో మొదలవుతుంది సమ్మర్ మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో. జూన్ 21లో మనకి సమ్మర్ అనేది ఎండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సదరన్ హెమిస్ఫియర్లో మనం చూసుకున్నట్లయితే దక్షిణార్ధగోళంలో అప్పుడు మనకు సమ్మర్ ఉంటే వాళ్ళకి ఏముంటుందండి, వాళ్ళకి డైరెక్ట్గా రేస్ పడట్లేదు కాబట్టి వాళ్ళకి వింటర్ ఉంటుంది. సో వాళ్ళకి వింటర్ ఎప్పుడు మొదలవుతుంది, మార్చ్ 21 మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడే సూర్యుడు ఈక్వేటర్ భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు కాబట్టి. వాళ్ళకి వింటర్ అంతమవడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే సూర్యుడు పైకి అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని రీచ్ అయ్యి కిందకు మొదలవుతుంటాడు రావడం, అప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్గా వింటర్ ఎండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. అంటే జూన్ 21 అని ఆన్సర్ చేయాలి మనం. సో ఈ రకంగా తిప్పి అడుగుతుంటాడండి మనకు ప్రశ్నలు, అది మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఇది నార్దర్న్ సాల్స్టిస్ గురించి ఒక 1-2 టైమ్స్ ఒకసారి చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఒక 1 డే అట్లాగా దీనిపైన కాస్త మీరు అంటే ఆలోచన చేసి కాస్త ఆలోచించండి, క్లారిటీ తెచ్చుకోండి. ఒకసారి క్లారిటీ వచ్చేస్తే ఈజీగానే ఉంటుంది టాపిక్. ఫస్ట్ టైం ఏంటంటే ఏంటి ఎప్పుడు మొదలవుతుంది ఏంటి, జూన్ ఏంటి, మార్చ్ ఏంటి, సెప్టెంబర్ ఏంటి అట్లా కనిపిస్తుంది. బట్ డోంట్ వరీ అండి, ఇది ఒకసారి 1 or 2 టైమ్స్ చూస్తుండండి క్లియర్గా. ఎక్కడైతే అర్థం కాలేదో ఆ పాయింట్ పర్టికులర్గా ఆ పాయింట్ 1-2 టైమ్స్ మళ్ళీ చూడండి, క్లారిటీ వస్తుంది. మనం నెక్స్ట్ సమ్మర్ సాల్స్టిస్ గురించి ఇంకా చాలా చూడాల్సిన పాయింట్స్ ఉంటాయి. ఎక్లిప్సెస్ చూడాలి, అంబ్రా, పెనంబ్రా, సోలార్, లూనార్ అట్లా చాలా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మనం ఈరోజు క్లాస్ని ఈ యొక్క నార్దర్న్ సాల్స్టిస్ లేకపోతే సమ్మర్ సాల్స్టిస్ జూన్ 21తో మనం పాస్ చేద్దాం. నెక్స్ట్ మనం కంటిన్యూ చేయొచ్చు. మనం ఏ హెమిస్ఫియర్లో ఉన్నామంటున్నారు సాయి కిషోర్ గారు? నార్దర్న్ హెమిస్ఫియర్ అండి. ఇండియా అనేది నార్దర్న్ హెమిస్ఫియర్. 8 డిగ్రీ నార్త్ నుంచి మనకి 37 డిగ్రీ నార్త్ వరకు ఉంటాం రఫ్గా. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటాం మనం ప్రధానంగా. నెక్స్ట్ ఈక్వల్ డేస్నే కదా సార్ విషవత్తులు అంటారంటే లావణ్య గారు అడుగుతున్నారు. ఈక్వల్ డే అండ్ ఈక్వల్ నైట్ అండి. 12 అవర్స్ డే 12 అవర్స్ నైట్ని మనము అంటే విషవత్తులు జరిగిన రోజు ఆ విధంగా ఉంటుంది. 12 అవర్స్ డే 12 అవర్స్ నైట్ ఉంటుందన్నమాట. సో ఒకసారి బ్రీఫ్ చేసుకుందామండి ఇప్పటివరకు ఏదైతే చూసామో, సో దట్ మనము క్లాస్ని పాస్ చేయొచ్చు. సో ఈరోజు మనము రెవల్యూషన్ అనే పాయింట్తో స్టార్ట్ చేసాము. రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ భూ పరిభ్రమణం అంటాము. సూర్యుడి చుట్టూ భూమి తన కక్షలో తిరుగుతుంది. తన కక్ష అనేది ఎలిప్టికల్గా ఉంటుంది, దీర్ఘ వృత్తాకార ఆకారంలో. సో భూమి కక్ష పొడవు అంటే మొత్తం లెంగ్త్ ఎంత అనుకున్నట్లయితే 96.5 crores కిలోమీటర్స్. మరి భూమి చాలా వేగంతో పరిభ్రమిస్తుంది సూర్యుడి చుట్టూ. ఎంత వేగంతో పరిభ్రమిస్తుంది అంటే 29.72 km/s. సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి భూమికి పట్టే సమయం 365 days 6 hours 10 seconds. 365.242216 days ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలనుకుంటే, కానీ మనము అరౌండ్గా రఫ్ ఫిగర్గా 365.25 days అనుకుంటాం. అంటే 365 1/4 days అంటాము. యాక్చువల్గా చూసుకున్నట్లయితే మనకి 365 1/4 days కంటే 11 minutes 14 seconds తక్కువైతే ఉంటుంది. మనకి ప్రాబిలిటీ పరంగా కొన్ని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ లీప్ డే అంటే ఎందుకు పెట్టుకున్నాం మనం లీప్ డే అంటే చూసుకున్నాము. మనకి యాక్చువల్గా 365 days అని మనము పరిగణించుకుంటాము సంవత్సరానికి, కానీ ఎగ్జాక్ట్గా ఉండేది 365 1/4 days. కాబట్టి ప్రతి 4 సంవత్సరాలకి ఈ 1/4 1/4 1/4 1/4 1 అనేది కలుపుతాము. 366 days అవుతుంది ఆ సంవత్సరంలో. ఆ ఎక్స్ట్రా డేట్ని మనము February 29th మనం యాడ్ చేస్తాము. కాబట్టి మనకి ఎగ్జాంపుల్లో ప్రాబిలిటీ ఆఫ్ లీప్
సంవత్సరంలో లీప్ రోజున పుట్టే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతాడు. అప్పుడు లీప్ రోజున పుట్టే ప్రాబిలిటీ అంటే మొత్తం 4 సంవత్సరాల్లో 1461 రోజులు ఉంటాయి. 1461 రోజుల్లో ఒక రోజు మనము లీప్ డేలో పుట్టచ్చు. లీప్ డేలో పుట్టే ఛాన్స్ 1, కాబట్టి 1/1461 అనేది ప్రాబబిలిటీ. మనకి లీప్ ఇయర్ అనేది 29 డేస్గా పెట్టుకుంటాము. అయితే లీప్ ఇయర్ చూడడానికి మనము డివైడ్ బై 4 చేస్తాము నార్మల్ ఇయర్స్లో అయితే. అదే సెంచురీ ఇయర్స్ అయితే డివైడ్ బై 400 చేస్తాము. కాబట్టి సెంచురీ ఇయర్స్లో ఓన్లీ 400తో డివైడ్ అయిన సెంచురీ ఇయర్స్ని మనం లీప్ ఇయర్గా పరిగణిస్తాము. అంటే మనకి ఒక 4 లీప్ సెంచురీ ఇయర్స్లో ఒక లీప్ సెంచురీ ఇయర్ని మాత్రమే మనం లీప్ ఇయర్గా చూస్తాము. మిగతా 3 లీప్ సెంచురీ ఇయర్స్ని లీప్ ఇయర్గా భావించము. ఎందుకంటే ఆ పాయింట్ కూడా చూసాం మనం. దాదాపుగా 11 మినిట్స్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. కాబట్టి దాన్ని కూడా మనము ఆ ఎర్రర్ పాయింట్ని కూడా కవర్ చేయడం కోసం ఆ విధంగా పరిగణించుకుంటాము. సో నెక్స్ట్ మనము ఈక్వినాక్సెస్ అనే పాయింట్స్ చూసాము. ఈక్వినాక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఎగ్జాక్ట్గా సూర్యుడి కిరణాలు భూమధ్య రేఖ పైన నిట్టనిలుగా పడేయటము ఈక్వినాక్స్ అంటాము. 2 సార్లు సంభవిస్తుంది ఈ సిచ్యువేషన్. ఒకటి March 21, దాన్ని మనము స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటాము. దాన్నే మనము వెర్నల్ ఈక్వినాక్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ మనకి 23rd సెప్టెంబర్న మళ్ళీ సూర్యకిరణాలు నిట్టనిలుగా భూమధ్య రేఖ పైన పడతాయి. ఇది 23rd సెప్టెంబర్న సంభవించే విషవత్తుని మనము ఆటమ్ ఈక్వినాక్స్ అంటాము, శరదృతు విషవత్తు అంటాము. అదేవిధంగా సూర్యుడి కిరణాలు నిట్టనిలుగా మనకి మకర రేఖ క్యాప్రికాన్ పైన పడినట్లయితే దాన్ని మనము వింటర్ సాల్స్టిస్ అంటాము. అది 21st డిసెంబర్న సంభవిస్తుంది. సూర్యుడి కిరణాలు నిట్టనిలుగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కటక రేఖ పైన సంభవిస్తే దాన్ని మనము సమ్మర్ సాల్స్టిస్ అంటాము, ఉత్తరాయణం అంటాము. అది 21 జూన్న సంభవిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇమేజెస్లో చూస్తుండండి. ఒకసారి ఐడియా తెచ్చుకోండి. కాబట్టి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలా ప్రాబిలిటీ షార్క్స్ 60,000, లైట్నింగ్ 80,000, జస్ట్ ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసమే. సో మనకి ఈక్వినాక్స్ విషవత్తు సంభవించిన రోజు భూమి మధ్య రేఖ పైన సూర్యుడి కిరణాలు నిట్టనిలుగా పడతాయి అంటే మనకి ఏ సందర్భంలా కనిపిస్తుంది? భూమి యొక్క వాలు ఏ విధంగా లేకుండా భూమి తిన్నగా ఉన్నట్లయితే ఏ విధంగా మనకి సూర్యుడి కిరణాలు మీద పడతాయో ఆ విధంగా మనకి ఆ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ విధమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ హాఫ్లో మనకి సూర్యుడు పగలనేది హాఫ్, నైట్ అనేది హాఫ్గా ఉంటుంది. కాబట్టి విషవత్తుల కాలంలో అంటే ఆ పర్టికులర్ రోజున 12 hours డే 12 hours నైట్ ఉంటుంది. మనకి జూలియన్ క్యాలెండర్ మనం వాడేవాళ్ళం. అందులో 45 BCలో జూలియస్ సీజర్ అనే అతను తయారు చేశాడు. అందులో ఫస్ట్లో 355 డేస్ పెట్టాడు సంవత్సరానికి, తర్వాత 365 డేస్ చేశాడు. కొన్నాళ్ళకి బాగానే ఉంది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల మళ్ళీ పోప్ గ్రెగోరీ అనే అతను గ్రెగోరియన్ క్యాలెండర్ని తయారు చేశాడు. దాంట్లో ఎవ్రీ 4 yearsకి ఒకసారి ఫిబ్రవరి 29న ఒక లీప్ డేగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం సమ్మర్ సాల్స్టిస్ అంటే చూసుకున్నాం. సమ్మర్ సాల్స్టిస్ అంటే ఎగ్జాక్ట్గా భూమి యొక్క కర్కటక రేఖ పైన సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. ఆ కాలంలో మనకి ఏ విధంగా మార్పులు ఉంటాయి? పగలు ఎక్కువగా ఉంటుంది ఉత్తరార్ధగోళంలో, దక్షిణార్ధగోళంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో రాత్రి తక్కువగా ఉంటుంది, దక్షిణార్ధగోళంలో పగలు తక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఇది సమ్మర్ అని చెప్పుకోవచ్చు, దక్షిణార్ధగోళంలో ఇది వింటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆర్కిటిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ వరకు చూసుకున్నట్లయితే వీళ్ళకి కంప్లీట్గా డే ఉంటుంది. సో 24 hours డే ఉన్న సందర్భం ఎప్పుడు అంటే మనకి June 21. సో ఈ పాయింట్స్ మనం అన్నీ చూసుకున్నాం, ఏ రోజులు ఎక్కడెక్కడ పడతాయి అనే పాయింట్స్. March 21, September 23 విషవత్తులు అంటాము. June 21 మనము సమ్మర్ సాల్స్టిస్ ఉత్తరాయణం అంటాము. సో సూర్యుడు March 21 నుంచి June 21 వరకు పైకి వెళ్తాడు. మళ్ళీ June 21 నుంచి September 23 కిందకు వచ్చి భూమధ్యరేఖ పైకి వస్తాడు. మళ్ళీ September 23 టు December 22 దక్షిణార్ధగోళం వైపు వెళ్తే మకర రేఖ పైకి వెళ్తాడు. December 22 నుంచి మళ్ళీ పైకి ప్రయాణించి March 21కి భూమధ్యరేఖ పైకి వెళ్తాడు. ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్స్లో ప్రశ్నలు రకరకాలుగా అడుగుతాడు. ఉత్తరాయణంతం ఎప్పుడు అంటే June 21, ఎందుకంటే అక్కడి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది కాబట్టి. సో దక్షిణాయనం ఎప్పుడు మొదలవుతుంది? June 21. మన దేశంలో అనగా లేదా ఉత్తరార్ధగోళంలో సుదీర్ఘ పగలు ఉండే రోజు అంటే June 21, దక్షిణార్ధగోళంలో సుదీర్ఘ రాత్రి గల రోజు అంటే June 21, ఆర్కిటిక్ వలయం నుంచి నార్త్ పోల్ వరకు 24 గంటలు ఒక రోజు సంభవించేది ఎప్పుడు అంటే June 21, ఉత్తరార్ధగోళంలో సమ్మర్ ఎప్పుడు మొదలవుతుంది అంటే March 21, సమ్మర్ ఎప్పుడు ఎండింగ్ అవుతుంది అంటే June 21, దక్షిణార్ధగోళంలో వింటర్ ఎప్పుడు మొదలవుతుంది అంటే March 21, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే June 21. సో ఈ విధంగా రకరకాలైన ప్రశ్నలు వీటిపైన అడుగుతుంటాడు. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఒక 2-3 టైమ్స్ అయితే చూడండి, ఎందుకంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ అనేది అయితే ఇది అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోగలిగితే ఆ ప్రశ్నలు తిప్పి అడుగుతుంటాడు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఒక 2 or 3 టైమ్స్ చూడండి, సో దట్ ఏంటి అంటే క్లారిటీ వచ్చేస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. మళ్ళీ మనము
తిరిగి 5 to 6:30 పిఎంకి పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి. పాలిటీలో మనం పార్లమెంట్ టాపిక్ చూద్దాం, ఆ పార్లమెంట్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ ప్రెజెంట్ మనం చదివిన టాపిక్లో ఎవరికన్నా సరే ఎటువంటి క్వైరీస్ ఉన్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అన్నీ ఇన్ జనరల్ కామన్ రావడమే, కానీ ఆలోచించండి. ఎక్కువ ఒక 6 hours స్పెండ్ చేయండి టాపిక్ పైన, ఆలోచించండి. కూల్ మైండ్తో అర్థం చేసుకోండి. మ్యాక్సిమం అర్థమవుతాయి. అయినప్పటికీ జెన్యున్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ కమెంట్స్లో పెడితే మనకి వీలున్నప్పుడు ఆ కమెంట్స్ని మనము క్లియర్ చేసుకుంటూ మీ క్వైరీస్కి ముందుకు వెళ్దామండి. సో థ్యాంక్ యూ అండి, ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. పోల్స్ దగ్గర ఎవరన్నా ఉంటారని నళిని గారు అడుగుతున్నారు. నళిని గారు మనకి ఎగ్జాక్ట్గా పోల్స్ దగ్గర అయితే ఎవరు ఉండరండి, ఎందుకంటే అది మొత్తం మంచుతో కూడి ఉంటుంది. కాకపోతే పోల్స్ దగ్గరలో మనకి అంటార్క్టిక్ అట్లా చూసుకుంటే కొన్ని రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. పరిశోధన పెడతారన్నమాట. పరిశోధనకు సంబంధించి ఇండియాది కూడా రీసెర్చ్ ఉంటాయి. అంటార్క్టికాలో భారతి అని కొన్ని ఉంటాయి మనకి. అవన్నీ ఏం చేస్తారంటే ఐస్ని వాటిని రీసెర్చ్ చేస్తుంటారు అన్నమాట అక్కడ. కొంచెం కష్టంగా ఉందంటే సుమన్ గారు, కష్టంగా ఉంటేనే మనకు పాయింట్ నేర్చుకుంటామండి. ఎప్పుడన్నా ఈజీగా ఉందనుకోండి నేర్చుకునేది ఏముంటుంది. ఎప్పుడన్నా క్లాస్ కష్టంగా అనిపిస్తేనే మన బ్రెయిన్ అనేది ఏంటి అంటే ఎంత కష్టమైంది నేర్చుకున్నప్పుడే అంత అభివృద్ధి చెందుతుంది బ్రెయిన్. ఏదో ఈజీగా పాయింట్ నేర్చుకుంటే ఏముందండి అందులో పాయింట్. సో కష్టంగా ఉంది అంటే యాక్చువల్లీ గ్రోత్ ఉందన్నట్టు, వృద్ధి ఉన్నట్టు మనలో, వృద్ధి అభివృద్ధి ఉన్నట్టు అనమాట మనలో. కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ అండి. ఇప్పుడు మనకి కాంపిటీషన్లో 5 లక్షలు రాస్తున్నప్పుడు 500 మందినే తీయాలి అన్నప్పుడు ఒక 500 మంది అర్థం చేసుకుంటున్నారు అనుకోండి కాన్సెప్ట్ని, వాళ్ళకే ఇవ్వాలి అని ఎగ్జామినర్ చూసుకుంటాడు. సో సింపుల్ పాయింట్ అనమాట అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మనము తిరిగి 5 o'clockకి షార్ప్గా పాలిటీ క్లాస్లో అయితే కలుసుకుందాం. సో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి. సో ఎవరికన్నా ఒకవేళ అర్థమెటిక్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అంటే జీజేపీ తెలుగు యాప్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడ ఆల్ టాపిక్స్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోగలరు. ప్రసు గారు ఆ పాయింట్స్ మనం చూస్తామండి. అంటే పోల్స్ దగ్గర 6 months పగలు, 6 నెలలు కంప్లీట్గా చీకటి ఎందుకుంటాయి, అవన్నీ పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. గిరి గారు అన్నట్టు కాన్సెప్ట్ అర్థమవుతే ఈజీ సార్ అంటున్నారు. అవునండి, మనకి వన్స్ ఈ కాన్సెప్ట్ అర్థమవుతే క్వశ్చన్స్ మనం ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతాం. అర్థమవకపోతే మాత్రం కాస్త మనకి కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మనము పాలిటీ షార్ప్ కలుసుకుందాం. ఈరోజు మోస్ట్లీ ఈ టాపిక్ పైన మీరు ఫోకస్ చేయండి. ఒక 6 hours స్పెండ్ చేయండి టాపిక్ పైన, ఎందుకంటే మనకి టైమే అనమాట. ఎనీథింగ్ టైంతోనే వస్తుంది ఏదన్నా. సో ఆలోచించండి, దానిపైన కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఇమాజినేషన్ అండి. వీటిలో మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీకు డైరెక్ట్గా మనం మీ కళ్ళతో మీరు ఇది నిజంగానే సూర్యుడు వెళ్తుందా అనేది మనం చూడలేం. కాకపోతే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇమాజినేషన్ ద్వారా ఓకే సూర్యుడు ఇట్లా వెళ్తాడా అంటే దీనికి మీకు సింపుల్గా నేను మీకు దీనికి ఒక మీ మైండ్ పరంగా నేను ఇది అర్థం చేసుకోవాలి అంటే మీకు మైండ్ సెట్ ఎట్లా ఉండాలో చెప్తానండి సింపుల్గా. ఇప్పుడు ఈ టాపిక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సూర్యుడు ప్రయాణిస్తుంటాడు March 21న మనము ఏమంటాము March 21న సూర్యుడు భూమధ్యరేఖకు వచ్చాడు అన్నాం అనుకోండి. అది మీరు March 21న సూర్యుడు భూమధ్యరేఖ పైకి ఉంటాడు తర్వాత వెళ్తాడు అనేది మీరు తీసేసుకోవాలండి గ్రాంటెడ్గా. March 21నే ఎందుకు వెళ్తాడు భూమధ్యరేఖ పైకి, March 23 వెళ్ళడా 24 వెళ్ళడా అట్లా తీసుకున్నారనుకోండి ఆ సబ్జెక్ట్ మనకి రీచ్ అవ్వదు అనమాట. ఎంత ట్రై చేసినా రీచ్ అవ్వదు. కాకపోతే కొంత యాక్సెప్టెన్స్ లెవెల్ అని ఉంటుంది అనమాట. కొంత యాక్సెప్టెన్స్ లెవెల్తోనే స్టార్ట్ చేయాలి యూనివర్స్ అన్న ఈ టాపిక్స్ అన్నీ. ఎందుకంటే బియాండ్ హ్యూమన్స్ ఆరిజిన్ అనమాట. ఇవన్నీ మన కళ్ళకు కనబడేవి కాదు కాబట్టి కొంత యాక్సెప్టెన్స్ అనేది ఇనీషియల్గా ఉంచుకొని మనం స్టార్ట్ చేయాలి అంతే. అది
ఏదైతే కాన్సెప్ట్ తీసుకుంటున్నామో అంటే అది ఎస్ అవును అవుతుంది అని ఒక పాజిటివ్ దృక్పథంలో స్టార్ట్ చేయాలండి కాన్సెప్ట్స్. చాలామందికి ఎక్కడ ఒక ప్రాబ్లం వస్తుందంటే ఎందుకు జరుగుద్ది, అసలు అట్లా జరుగుద్దా, అట్లాగే ఎందుకు జరుగుద్ది అనే క్వశ్చన్స్ వల్ల వాళ్ళకి ఇబ్బందిగా గురవుతారు. సో యాక్సెప్టెన్స్తో వెళ్ళాలండి కాన్సెప్ట్స్ ముందుకి. మళ్ళీ ఒక 1-2 టైమ్స్ చూడండి సుమన్ గారు, సో క్లారిటీ వచ్చేస్తుంది.